గారు. A warm welcome, Pastor గారు. Praise the Lord, Pastor గారు. Praise the Lord. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన రాజేష్ గారికి వందనాలు. ఈరోజు మీటింగ్ లీడ్ చేసిన బ్రైట్ సహోదరికి వందనాలు. నాకు తెలుగులో ఈ ప్రసంగం చేయడానికి కొంచెం కష్టంగా ఉంది కాబట్టి నేను రాజేష్కి చెప్పాను, నాకు ట్రాన్స్లేషన్ కావాలి. స్వర్ణ ఉండొచ్చు, వారి పేరు చూశాను నేను. ఓకే, థ్యాంక్ యూ స్వర్ణ. Since everybody is muted, I am also muting. I am not opening my video. I was prepared to open, but everybody is now muting their video. I will also mute my video. Sir, just all and say, sir, no problem. You will see. Video open it, sir. Okay, thank you. I have seen our teacher, John Alex, also joined today morning. Translate. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి అలెక్స్ సార్ గారు కూడా మన మధ్యలో జాయిన్ అయ్యారు. And we work together for organization or maybe in a Bible school. We met many times. మరి బైబిల్ స్కూల్స్లలో మరి సంస్థలలో అనేక సార్లు మేము కలిసి పని చేశాము, అనేక సార్లు కలుసుకున్నాం మేము. And I want to thank you for all of you for joining this morning. ఈ ఉదయకాల సమయంలో మరి ఒక మీటింగ్ లో మీ అందరూ కూడా మరి కలిసి రావడం అనేది నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. I can see 18 devices. That means there are more than maybe 18 people. మరి 18 మందిని ఇక్కడ చూస్తున్నాను. 18 మంది కంటే ఎక్కువగా మంది ఇక్కడ ఉన్నట్టుగా నేను చూస్తుంటున్నాను. Today morning I thought about talking about think positively. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి అనుకూలంగా మనం ఆలోచించడం గురించి ఈ రోజు అంశాన్ని మీతో మాట్లాడాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. In this world now, if you say I am positive, then people run away from you. మరి ఈ యొక్క లోకంలో చూసినట్టు ఒకవేళ నేను అనుకూలంగా ఉంటాను అని ఒకవేళ మీరు అన్నట్లయితే ప్రజలు మీ నుండి పారిపోతారండి. Because it's a coronavirus result comes positive, then you are in a danger. ఒకవేళ మీ కరోనా వైరస్ విషయంలో చూసినట్లయితే ఒకవేళ మరి పాజిటివ్ గా వచ్చిందంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. But in a Christian way, thinking positively is very important. కానీ క్రైస్తవ జీవితంలో చూసినట్లయితే అనుకూలంగా ఆలోచించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Today I just wanted to, as an introduction, I want to give 5 things. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ప్రారంభంలో ఒక 5 విషయాలు ప్రారంభ పలుకులుగా నేను తెలియజేస్తాను. First of all, let us think positively. మొట్టమొదటిది అనుకూలంగా ఆలోచించడం. Second thing, hear positively. రెండో విషయము మరి వినే విషయంలో మనం అనుకూలంగా వినాలి. And third one, see positively. అనుకూలంగా చూడడం. And talk positively and act positively. అనుకూలంగా మాట్లాడడం, అనుకూలంగా ప్రవర్తించడం. Many people has inbuilt characteristics. We always think about the negative things. మరి చాలా మందికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతికూలంగా ఆలోచిస్తూ ఉంటారండి. I know most of you are from the Christian background. మరి మీరందరూ కూడా మరి చాలా మంది ఎక్కువగా క్రైస్తవ మరి కుటుంబం నుండి వచ్చిన వారని నేను అనుకుంటున్నాను. You have been reading Bible and hearing about Bible. మరి ఎక్కువగా మీరు బైబిల్ చదవడము, బైబిల్ గురించి వాక్యం వినడము మీరు చేస్తూ ఉంటున్నారు. I hope you have heard about Abraham. అంతేకాకుండా మరి అబ్రహాం గారి గురించి మరి మీరు విన్నట్టుగా నేను చూసాను. And Moses and David and Samuel, then comes to New Testament, Jesus Christ. You heard so many names like this. మరి మోషే గారి గురించి కానీ అంతేకాకుండా మరి నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వారు అనేకుల యొక్క మరి వారి గురించి మీరు విని ఉంటారు. You also heard about Jonah. అంతేకాకుండా యోనా గారి గురించి మీరు విని ఉంటారు. When you think about Jonah, what is coming to your mind? యోనా గురించి మీరు ఆలోచించినప్పుడు మీ యొక్క మనసులో ఏం తడుతుంది?
I want to get an answer because this is like a Bible study. I want to get an answer. What do you think about Jonah? ఈ సమయంలో ఇది బైబిల్ స్టడీ కాబట్టి మీరు అందరూ కూడా మాట్లాడాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. మరి మీరు దయచేసి మాట్లాడండి. యోనా గురించి మీరు ఆలోచించినప్పుడు మీకు ఎలాంటి ఆలోచన వస్తుంది? గాడ్ చెప్పినప్పుడు పాస్టర్ గారు గాడ్ వర్క్ ని ఒబే చేయకుండా ఎస్కేప్ అవుతాడు పాస్టర్ గారు. ఫర్దర్ గా ఒబే చేసి గాడ్ చెప్పినట్టు వినడానికి సిద్ధపడతారు పాస్టర్ గారు. Okay, thank you. Anybody else? ఇంకెవరైనా ఉన్నారండి? What do you think about Jonah? దేవుడు చెప్పినట్లు కాకోకుండా పాస్టర్ గారు తర్సిస్కి వెళ్తాడు. సో తర్సిస్లో అక్కడ ఉన్న ధనం బట్టి లేకుంటే అక్కడ ఉన్న విషయాలన్నింటిని బట్టి తిరిగి మరి 2వ అధ్యాయంలో ఏమో పశ్చాత్తాపడతాడు పాస్టర్ గారు. 3వ అధ్యాయంలో ఏమో వాళ్ళకి వెళ్ళి ప్రకటిస్తాడు. 4వ అధ్యాయంలో ఏమో వాళ్ళందరూ రక్షింపబడతారు పాస్టర్ గారు. Okay. Anybody else? ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? మరొకరు ఎవరైనా చెప్పాలనుకున్నావా చెప్పండి. జోనా ఒక మంచి ప్రవక్త అని చెప్పొచ్చు పాస్టర్ గారు. బికాజ్ ఒక రిపెంటెంట్, నాట్ ఓన్లీ రిపెంటెంట్, సేవ్ చేయడానికి, ఒక కంట్రీ సేవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పర్సన్. వాళ్ళు డిస్ట్రాయ్ అవ్వకుండా గాడ్ వర్డ్ ని ఒబే చేసి సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కొరకు వర్క్ చేసినటువంటి ఒక ఎవాంజలిస్ట్. సో ఆల్ క్వాలిటీస్ వి కెన్ సీ ఇన్ దెం పాస్టర్. Okay. Jonah ఒక మంచి స్వార్థుడు. Okay, very good points. I appreciate that. But most of the thinking was, first of all, he was a disobedient. మొట్టమొదటిగా యోనా గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన అవిధేయత చూపించాడు అని మనం గుర్తిస్తాం. I also learned like that only. నేను కూడా అలాగే నేర్చుకున్నాను. But when I started to read Jonah 4 chapters, మరి ఈ యొక్క యోనా గ్రంథము 4 అధ్యాయాలు కూడా నేను చదువుతున్నప్పుడు I was able to find out 8 good qualification of Jonah. మరి ఆయనలో మరి 8 మంచి విషయాలను నేను కనుగొనగలిగాను. Maybe you might thinking, whenever I hear a message from others about Jonah, everybody says he's a disobedient, he run away. That's only people says. మరి యోనా గురించి ఎప్పుడు మనం విన్నప్పటికీ కూడా ఆయన చరిత్ర గురించి విన్నప్పుడు ఆయన అవిధేయత చూపించాడు, ఆయన దేవుని నుండి పారిపోయాడు, ఇలాంటి వాక్యాలే మనం వింటూ ఉంటాం. But I thought, is there anything good thing in the life of Jonah? మరి ఆయనలో ఏమైనా మంచి విషయాలు ఏమైనా ఉన్నాయా అని నేను ఆలోచించడం ప్రారంభించాను. I started to read again and again. Then I was able to find 8 good things about Jonah. మరి అలాగే నేను మరలా ఈ యొక్క మాటలు చదువుతూ ఉంటున్నాను తన గురించి. ఆ చదివినప్పుడు నాకు 8 మంచి విషయాలు యోనా గారి జీవితంలో కనబడ్డాయండి. If you have a Bible and a notebook, you can write down these things and further also you can study. మరి మీ చేతిలో బైబిల్ ఉన్నట్లయితే మరి మీరు నోట్స్ తీసుకోండి. మరి ఇది మీకు ఖచ్చితంగా మీకు చక్కగా మరి ముందుకు కూడా ఉపయోగపడుతుంది. మీరు ఇంకా కూడా చదువుకోగలుగుతారు. In according to English Bible, ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే, and there are 4 great things mentioned in the book of Jonah. మరి 4 ప్రాముఖ్యమైనటువంటి బలమైనటువంటి విషయాలను మరి రాయబడి ఉన్నాయి యోనా గారి గురించి. First of all, we can see the word used, their great city. అక్కడ మరి బలమైన పట్టణము, గొప్ప పట్టణము అని ఒక మాట రాయబడింది. That Nineveh was a great city. ఈ యొక్క నినివే అనేది మహాపట్టణము అని రాయబడి ఉందండి. If you look into the city background, there are a lot of historical things we can learn about Nineveh. మరి ఇక నినివే పట్టణం గురించి మనం ఆలోచించినట్లయితే అనేకమైన చారిత్రాత్మక విషయాలను మనం నేర్చుకోవచ్చండి. And in the Old Testament, we can see in 2 Kings chapter 14 verse 25, they're talking about the same city. ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలోని 2వ రాజులు 14:25లో చూసినట్లయితే ఈ యొక్క నినివే మహాపట్టణం గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. And we can see the Nineveh city was the capital of Assyria.
ఈ యొక్క నినివే పట్టణం అనేది అజర్యా అనేటటువంటి వాటికి క్యాపిటల్ గా ఉంటుందండి. And there were a lot of rivers and a lot of good things in Nineveh. నినివే పట్టణంలో చాలా మంచి నదులు, మంచి మంచి విషయాలన్నీ కూడా అక్కడ మనం చూడవచ్చు. The Bible scholar says that Nineveh was mentioned in the book of Genesis and named as a Nimrod. అంతేకాకుండా బైబిల్ స్కాలర్స్ చెప్తారు, మరి ఆది కాండంలో మరి నినివే పట్టణం అనేది నిమ్రోద్‌గా మరి వారు గుర్తించారండి. And Nineveh was a great city. ఈ యొక్క నినివే అనేది మహాపట్టణంగా గుర్తించారు. Second thing we can see here, chapter 1 verse 4, Jonah chapter 1 verse 4. యోనా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే A great wind. అంతేకాకుండా ఇక్కడ పెద్ద గాలి మనం చూస్తాం. And the gali will be always destroy the things. మనకు తెలుసండి, ఈ గాలి అనేది ఎప్పుడు కూడా మరి వస్తువులను కానీ దేనిని కానీ పాడు చేస్తూ ఉంటుంది. And when Jesus was on the earth also, he rebuked the wind and the wind was stopped. ప్రభువైన యేసు వారు కూడా దోణిలో ఉన్నప్పుడు, ఆ సముద్రంలో ఉన్నప్పుడు ఆయన గాలిని తుఫాను గద్దించినట్లుగా మనం చూస్తూ ఉంటారు. Now we can see during this pandemic time there was a flood in West Bengal and Orissa. Then there was a little cyclone in Kerala also. మరి సమయాలలో మనం చూసినప్పుడు మరి ఒరిస్సాలో కానీ కేరళలో కానీ ఈ యొక్క వరదలు, ఇవన్నీ తుఫాన్లు ఎన్నో మనం చూస్తూ ఉంటున్నాం. And when there is a cyclone or a great wind, nobody can control it. మరి ఇలాంటి పెద్ద గాలులు మనం వీచినప్పుడు ఎవరు కూడా దానిని అదుపు చేయలేరండి. And they always say the direction where the wind is going, how much speed is there. ఎప్పుడు కూడా మరి దిశలు చూపిస్తూ ఉంటారు, ఎంత స్పీడ్ గా వెళ్తుంది, ఎంత వేగంగా ఈ గాలి వీస్తున్నాయి అని మనకు చూపిస్తూ ఉంటారు. And here in Jonah, book of Jonah, we can see a great wind happen. ఇక్కడ మరి యోనా గ్రంథంలో కూడా మరి ఒక పెద్ద గాలి మరి అక్కడ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. And Jonah chapter 1 verse 12, we can see a great tempest. That means there was a really like a cyclone type. మరి అంతేకాకుండా యోనా 1:12లో చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక పెద్ద ఇది కూడా ఒక తుఫానును మనం చూస్తాం. And chapter 1 verse 17, 1:17లో చూసినట్లయితే we can see a great fish. మరి ఒక పెద్ద మత్స్యరమును అనగా ఒక చేపను కూడా మనం చూస్తూ ఉంటున్నాం. Great city, great wind, great tempest and great fish. These are the four things, a great word used in book of Jonah. మరి ఈ యొక్క యోనా గ్రంథంలో మొట్టమొదటిది మరి పెద్ద పట్టణము, మరి పెద్ద గాలి, పెద్ద తుఫాను, మరి పెద్ద మత్స్యం చేప విషయంలో మనం చూస్తూ ఉంటున్నాం. Now, when you divide into this chapter into 4 groups, మరి ఈ యొక్క మరి అధ్యాయాలను 4 గ్రూపులుగా మనం చేసినట్లయితే the first chapter talk about a disobedient prophet running away from God and punished. మరి మొదటి అధ్యాయంలో మొత్తం కూడా మనం చూసినట్లయితే ఒక అవిధేయత కలిగినటువంటి వ్యక్తి దేవుని నుండి పారిపోతున్నట్లుగా మనం చూస్తామండి. As you know, I am not going to read so many Bible verses, but I am just sharing from these books. మరి మీ అందరికి తెలిసినట్లుగా నేను ఎక్కువగా వచనాలు నేను చదివించట్లేదు, కానీ మరి వీటి గురించి నేను వివరంగా మీతో పంచుకుంటాను. Second chapter, we can see a praying prophet running back to God and God delivered him. రెండో అధ్యాయంలో చూసినట్లయితే ప్రార్థించే ప్రవక్తగా మనం చూస్తామండి. మరలా దేవుని వైపు తిరిగిన ప్రవక్తగా మనం చూస్తాం. For first chapter always giving a warning to us, don't run away from God as a disobedient prophet or disobedient person. చూడండి, మొదటి అధ్యాయం అంతట్లో కూడా మనకు దేవుడు నేర్పించేటటువంటి విషయాలు ఏంటంటే ఎప్పుడు కూడా మనము దేవునికి అవిధేయతగా ఉండకూడదు, దేవుని నుండి మనం పారిపోయే ప్రవక్తగా గాని ఒక వ్యక్తిగా కానీ మనం ఉండకూడదు అని నేర్పిస్తుంది. When you go away from God, you are not only running away, but punishment also following you. మరి ఎప్పుడైతే మనం దేవుని నుండి ఇలా పారిపోతామో అది కేవలం పారిపోవడమే కాదు, కానీ మనకు ఒక పనిష్మెంట్ కూడా, మనకు శిక్ష కూడా ఉంటుంది అని గుర్తించాలి. Second thing we can see here, a
prophet, a praying prophet, and there is always an opportunity and chance to come back to God by prayer. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ప్రార్థించే ప్రవక్తను మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడు కూడా మరలా దేవుని యొద్దకు తిరిగి వచ్చే అవకాశము ఖచ్చితంగా మనకుంటుందండి. And I believe during this pandemic time, more prayer has taken place. మరి నేను నమ్ముతున్నాను ఇలాంటి ఇప్పుడు మనమున్న ప్రస్తుత భయంకరమైనటువంటి దినాల్లో ఎక్కువగా ప్రార్థనను మనం చేస్తూ ఉంటున్నాం. The person who never prayed started to pray. ఇప్పటి వరకు ప్రార్థన చేయని వారు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారు. The church was dying without prayer. That church also started a prayer. మరి ఏ ఒక మందిరం అయితే మరి ప్రార్థన చేయకుండా ఉన్నారు, మరణిస్తున్నారు, అలాంటి వారు కూడా మరి ప్రార్థన చేయడం ప్రారంభించారు. Then I believe now 24 hours. Previously there was a 24 hours prayer, but there are more prayers now during this pandemic season. మరి మునుపు కూడా మరి ప్రార్థనలు ఉండేవి, కానీ అంతకంటే ఎక్కువగా 24 గంటలు ఇప్పుడు ప్రార్థనలు జరుగుతున్నట్లుగా మనం గుర్తిస్తూ ఉన్నాం. Not only that, people started to hear from God. అంతేకాకుండా దేవుని నుండి వినడం కూడా ప్రజలు నేర్చుకుంటూ ఉంటున్నారు, ప్రారంభించారు. There are many people who repented and came back to God. అంతేకాకుండా చాలా మంది మరి దేవుని దగ్గర పశ్చాత్తాపపడి తిరిగి మరలా దేవుని యొద్దకు మరలించబడ్డారు. This all happened that they started to pray. ఇవన్నీ కూడా జరగడం ద్వారా మరి ప్రజలు ప్రార్థన ప్రారంభించారు. And third chapter I found a faithful prophet running with God and rewarded. మూడో అధ్యాయంలో చూసినట్లయితే ఒక నమ్మకస్తుడైనటువంటి మరి ప్రవక్తగా మనం చూడవచ్చండి. మరి దేవుని యొద్దకు మరి పరిగెత్తుతున్నటువంటి ప్రవక్త. He was starting or maybe walking along with the God, and God rewarded his prayer. అతను మరి దేవుని దగ్గర దేవునితో నడవడము, దేవుని మాట వినడం, అంతేకాకుండా ఆయన ప్రార్థనను దేవుడు గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. Now so many people says God is looking for a prayer warrior. ఇప్పుడు చాలా మంది చెప్తుంటున్నారు ప్రార్థన యోధుల కొరకు దేవుడు చూస్తూ ఉంటున్నాడని సందేశాలు ఇస్తున్నారు. And I agree, there's nothing wrong on that. మరి నేను వాటిని అంగీకరిస్తున్నాను, చెప్పడంలో అది తప్పేం లేదు. But I think God is not only looking for a prayer warrior. God is looking for a faithful prayer warrior. చూడండి, దేవుడు కేవలము మరి ప్రార్థన వీరుల కొరకే కాదండి. మరి నేను అనుకుంటున్నాను దేవుడు ఒక నమ్మకమైన ప్రార్థన వీరుల కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. There are many prayer meetings going on, and very less people praying faithfully. మరి ఎన్నో ప్రార్థన గుంపులు ప్రారంభించబడ్డ, ఎంతో మంది ప్రార్థిస్తున్నారు, కానీ కొద్ది మంది మాత్రమే వాటిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, నమ్మకమైన ప్రార్థన. I've been teaching and preaching through Zoom many times. మరి చాలా సార్లు నేను దేవుని యొక్క వాక్యాన్ని టీచింగ్ ఇస్తున్నాను, బోధిస్తూ ఉంటున్నాను జూమ్ లో. Even though Zoom meeting, they all block their video and they go somewhere and they cut vegetables and they eat the food and everything while they listening. మరి వారు మరి యొక్క వీడియో ఆఫ్ చేసుకుంటారు, మరి కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు, లేకపోతే భోజనం చేస్తూ ఉంటారు, అలా వాక్యాన్ని వింటూనే అన్ని చేసేస్తూ ఉంటారు. And there are very few meetings I could see people are faithfully attending. మరి కొన్ని మీటింగ్ల చాలా కొద్ది మీటింగ్లలో మాత్రమే మరి చాలా నమ్మకంగా కూర్చొని దేవుని వాక్యాన్ని విన్నట్టుగా నేను గమనించాను. And the fourth chapter we can see a prophet with the anger running head of God, and God rebuked him. మరి 4వ అధ్యాయంలో చూసినట్లయితే మరి కోపముతో మరలా మరి దేవుని యొద్ద నుండి మరి ఎదిరించినప్పుడు, కోపంతో ఎదిరించినప్పుడు మరలా దేవుడు అతన్ని గద్దించినట్లుగా మనం చూస్తాం. God brought him back again to his fold. మరలా దేవుడు మరలా తన యొద్దకు పిలిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. It is a 4th chapter and 48 verses are there in Jonah book. ఈ యోనా గ్రంథములో 4 అధ్యాయాలు ఉన్నాయి, 48 వచనాలు ఉన్నాయండి. When you look into the life of Jonah, ఈ యొక్క యోనా గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే we can see 8 good things happening in his life. ఇతని జీవితంలో ఒక 8 మంచి విషయాలను మనం చూడవచ్చండి. The first of all we can see here chapter 1 verse 3.
మొదటి అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, though he was running away from God, but he purchased a ticket to enter the ship. అతను దేవుని నుండి పరిగెత్తడమో, పారిపోవడం అని చూస్తామండి. అయినప్పటికిని కూడా మరి ఆ యొక్క ఓడలో ఎక్కడానికి ఒక మరి టికెట్ తీసుకున్నట్టుగా మనం చూస్తాం. You know, inner conscience was very clear that he should not be become unfaithful. మరి అతని యొక్క హృదయంలో చూసినట్లయితే అపనమ్మకస్తుడిగా ఉండకూడదు అని అతని స్వభావమును మనం గుర్తించొచ్చు. Therefore, he purchased a ticket to go to the wrong direction, but he purchased the ticket. అతను మరి తప్పుడు దిశలోకే వెళ్ళాలని ఆశించాడు. అయినప్పటికిని కూడా దాని కొరకు టికెట్‌ని అతను కొన్నాడండి. Last couple of weeks back, I spoke the same message with another group. మరి గతించిన వారంలో ఇదే ఒక సందేశాన్ని నేను వేరే గ్రూప్ వారితో పంచుకున్నాను. You know, one brother called me మరొక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. and he said, "You don't talk about good things about Jonah." అతను నాకు ఫోన్ చేసి అన్నాడు, యోనాలో ఉన్నటువంటి మంచి విషయాలు మీరు మాట్లాడకండి అని చెప్పాడు నాతో. Then I asked him why. నేను అడిగాను, ఎందుకండి? He is not a right prophet. అతను అన్నాడు, ఆయన సరియైన ప్రవక్త కాదండి అన్నాడు. He running away from God. అతను దేవుని నుండే పరిగెత్తుతూ ఉంటున్నాడు. As a running away, as a running away from the presence of God, what do you want to learn good things about him? అతనే దేవుని ప్రసన్నత నుండి పారిపోయేటటువంటి ప్రవక్త నుండి మీరే మంచి విషయాలు నేర్చుకుంటారండి, మీరే మంచి విషయాలు మాట్లాడతారు అని అన్నాడు. Then I asked him, brother, David was one of the greatest sinner. అప్పుడు నేను అడిగాను, మరి దావీదు విషయంలో చూసినట్లయితే ఆయన చాలా పెద్ద మరి పాపిగా మనం చూస్తున్నాం కదా. But God used David to be a king. కానీ దేవుడు మాత్రము దావీదును ఒక రాజుగా నియమించాడు. And his weakness was great sin, or he had done a great sin. But God used that sinful person. అతను చేసినటువంటిది పెద్ద పాపమే. అయినప్పటికీ కూడా మరి దేవుడు ఆ యొక్క వ్యక్తిని ఉపయోగించుకున్నాడు. Since Peter, along with Jesus Christ, walking with him, eating with him, and sleeping with him, then he rebuked or he denied Jesus Christ 3 times. మరి పేతురు గారి విషయంలో చూసినట్లయితే మరి యేసు ప్రభు గారితో కలిసి నడిచాడు, కలిసి తిన్నాడు, కలిసి ఉన్నాడు. అయినప్పటికీ కూడా 3 సార్లు మరి ఆయనని ఎరుగనని ఆయన వ్యతిరేకించినట్టుగా మనం చూస్తున్నాం. But Peter had bad things and good things. మరి పేతురు గారి జీవితంలో చూసినట్లయితే మంచి విషయాలు ఉన్నాయి, చెడు విషయాలు కూడా ఉన్నాయి. Why should not we learn good things from his life? మరి ఎందుకు మరి ఆయన జీవితంలో మంచి విషయాలు మనం నేర్చుకోకూడదా? And many times Paul, the greatest prophet, also got a greatest teacher, also got angry, and there was a division. He wrote so many epistles. Should not we learn something good from his life? మరి అంతేకాకుండా పౌలు గారి జీవితంలో చూసినట్లయితే ఆయన మరి ఆయన కూడా మరి కొన్ని సందర్భాలలో కోపగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎంతో చక్కగా మరి ఎన్నో మరి లేఖలు రాసి ఉంటున్నాడు. అయితే అతనిలో నుండి మంచి విషయాలు నేర్చుకోకూడదా? These all things are given a warning for us. ఇవన్నీ కూడా మనకు ఒక హెచ్చరికగా రాయబడి ఉన్నాయండి. But same time there are very good things in their life. అదే రీతిగా వారిలో మంచి విషయాలను కూడా మనం చూడగలుగుతాం. Therefore, in Jonah's life, the first thing was he purchased a ticket before he entered into the ship. మరి యోనా జీవితంలో చూసినట్లయితే మొట్టమొదటి మంచి విషయం ఏంటంటే ఆయన ఓడలోకి ఎక్కబోయే ముందు టికెట్ తీసుకున్నాడండి. Now, many times I have seen many Christian people go to the railway station without purchasing the platform ticket. We simply go and come back. నేను చాలా మంది క్రైస్తవులను చూశానండి. మరి రైల్వే స్టేషన్ కి వెళ్ళి మరి ఆ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండానే వెళ్ళడం, మళ్ళా తిరిగి వచ్చేస్తుంటారండి. It's like though the railway platform and railways belongs to his father. ఇది ఎలా ఉంటుందంటే ఆ యొక్క రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అంతా కూడా వాళ్ళ తండ్రి గారి ఆస్తిగా వారు ఆలోచిస్తారు. That's why they go there and simply come back.
అందుకనే వారు వెళ్తారు. మరి మామూలుగా తిరిగే టికెట్ తీసుకోకుండా మరలా వచ్చేస్తారు. It did happen to my life once in Secunderabad. మరి ఇది ఒక రోజు నా జీవితంలో కూడా ఇలాగ జరిగిందండి సికింద్రాబాద్‌లో. Very urgent, I had to go. I just ran to the platform and coming back. మరి నేను చాలా వేగంగా మరి వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నప్పుడు నేను ప్లాట్‌ఫార్మ్‌కి వెళ్ళాను. మళ్ళా తిరిగి వచ్చేసాను. As I was coming back, I saw the TT was standing there. నేను తిరిగి వస్తున్నప్పుడు అక్కడ టీటీడీ గారు నిలబడ్డారు. And I took my mobile phone and simply, like nothing, nobody calling, simply say something and walk through. And TT did not ask me anything. మరి నేనేం చేశానంటే ఎవరో ఫోన్ చేసినట్లుగా వెంటనే ఫోన్ అలా చెవి దగ్గర పెట్టుకొని అలా మాట్లాడుతున్నట్టుగా వెళ్ళిపోయాను. ఆ సమయంలో తను కూడా నన్నేం పిలవలేదు. నన్ను పట్టించుకోలేదు. And after coming back, I felt that I did a wrong. కానీ తిరిగి వచ్చిన తర్వాత మరి నేను తప్పు చేశాను అన్నట్టుగా నాకు అనిపించింది. I went and purchased the ticket and I tore it and put in the dustbin and came back. మరలా వెళ్లి నేను టికెట్ కొని ప్లాట్‌ఫార్మ్ టికెట్ కొని మరి తీసి దాన్ని చించి డస్ట్‌బిన్‌లో వేసొచ్చానండి. Here I see in Jonah's life a life of faithfulness. ఇక్కడ మరి యోనా గారి జీవితంలో ఒక నమ్మకమైనటువంటి జీవితాన్ని మనం చూస్తున్నామండి. Even though he was running away from God, he had that faithful attitude from his life. చూడండి, అతను దేవుని నుండి పారిపోతున్నప్పటికీ కూడా ఒక నమ్మకమైన జీవితాన్ని తను కలిగి ఉంటున్నాడు. I could see there are so many people travel in the train without a ticket, and when they become born again, they purchase the ticket and sent to railway and said, "I'm sorry, I read in the newspaper." మరి ఎంతో మంది తిరిగి జన్మించినటువంటి వ్యక్తుల జీవితంలో కూడా నేను చూశానండి. వారు మునుపు టికెట్ తీసుకోకుండా వెళ్ళడం, ఆ తర్వాత మరి వారు మారుమనసు పొందిన తర్వాత మరలా వెళ్లి టికెట్ తీసుకొని మరి క్షమాపణ అడిగి రైల్వే వారికి ఇచ్చినట్లుగా ఎంతో మంది నేను పేపర్‌లో కూడా చదివానండి. And I wanted to say one thing here. If you are faithful to God, God will honor you. మరి ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. మీరు నమ్మకస్తులుగా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. In India, unfaithfulness is one of the character, especially in government jobs and etc. మరి అపనమ్మకంగా ఉండడం విషయంలో చూసినట్టయితే ఎక్కువగా మా భారతదేశంలో అపనమ్మకస్తులుగా ఉండడానికి మరి ఎక్కువ జాబ్స్‌లలో ఉద్యోగాలలో మనం చూస్తూ ఉంటామండి. Until unless you pay some money, they won't do the right thing. చూడండి, మరి డబ్బు కట్టకుండా వారు ఆ యొక్క సరైనటువంటి పని విధానం వారు చేయరండి. We are all, even though all the papers are clear, and if you go submit something to the government office, until unless you meet them privately, they will not do the work. చూడండి, ప్రభుత్వ మరి విషయాల్లో ఆఫీసులలో మనం చూసినట్లయితే మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కానీ అన్ని పేపర్స్ అన్ని సరిగా ఉన్నప్పటికీ కూడా డబ్బు చెల్లించకుండా మనకు వారు పని చేసి పెట్టరండి. In such a world, we need to show faithfulness. ఇలాంటి భయంకరమైనటువంటి ఈ యొక్క లోకంలో మనము నమ్మకస్తులుగా మన నమ్మకత్వాన్ని చూపించాలండి. If you are a Christian, let us reflect the faithfulness through our actions and our speak. మరి నీవు ఒక క్రైస్తవురాలు అయితే ఖచ్చితంగా మన యొక్క మాటలోను మన యొక్క ప్రవర్తనలోను నమ్మకత్వాన్ని చూపించాలి. From the Jonah's life that we can learn, he was faithful to purchase the ticket. మరి అది మొట్టమొదటి విషయాన్ని మనం నేర్చుకున్నామండి. యోనా గారి జీవితంలో అతను టికెట్ కొనడం ద్వారా తన నమ్మకత్వాన్ని రుజువుపరుస్తూ ఉన్నాడు. Second things we can see, second point, he was selected to go to the below deck. He was selected to go to the down part of the ship. Okay. రెండో విషయాన్ని చూసినట్లయితే తను ఆ యొక్క ఓడ అరలోకి అనగా కింది భాగంలోకి దిగువ భాగంలోకి వెళ్ళడానికి తను నిర్ణయం తీసుకున్నాడు. Chapter 1 verse 5. ఇది మొదటి అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. He could have purchased the ticket. He could have go to this where the place is allotted, but he was not there. He went down and slept over there. చూడండి, తను మరి టికెట్ తీసుకున్నాడు. తను పైన వెళ్ళి ఉండే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా తను ఓడ యొక్క దిగువ భాగమునకు ఆయన వెళ్ళడానికి స్వీకరించాడు.
I remember in my childhood, before I am born again, మరి నేను తిరిగి జన్మించక ముందు నా చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు I went to see a movie. నేను ఒక సినిమా చూడడానికి వెళ్ళాను. And we purchased a ticket for the chair, not for balcony. మరి మేము బాల్కనీ కాకుండా మరి చైర్స్‌లో కూర్చోవడానికి నేను అక్కడ టికెట్ నేను కొనుక్కున్నాను. Those days there was a bench plus chair, then balcony. ఆ దినాల్లో చూసినట్లయితే మరి ఆ బెంచ్‌లుండేవి, కుర్చీలుండేవి. ఆ తర్వాత బాల్కనీ కింద కూర్చోవడానికి కూడా ఉండేది సినిమా My థియేటర్‌లో. my friend who took me to the cinema theater, he knows all this. First time I am going to the cinema theater. మరి నా ఫ్రెండ్‌కి ఇవన్నీ కూడా బాగా తెలుసు సినిమా థియేటర్ గురించి. అయితే తను నన్ను తీసుకొనెళ్ళాడు. మొట్టమొదటిసారిగా నేను అక్కడికెళ్ళాను. He purchased the ticket for a bench, the front row. మరి అతను ముందు కూర్చోవడానికి మరి బెంచ్‌లో కూర్చోవడానికి టికెట్ కొన్నాడు. It was only a 5 rupees or 3 rupees. ఆ సమయంలో అది ఒక రూ. 3, రూ. 5 ఉండేదండి. And 10 rupees for the chair and balcony, so 15 rupees or something like that. మరి ఇక చైర్స్‌లో కూర్చోవాలంటే రూ. 10 లేకపోతే బాల్కనీలో అంటే రూ. 15 అలా ఉండేది. He purchased the lowest ticket. Then he was telling me, let us jump to other class. And we all went and jumped. Then we came to the balcony. మరి మేము అతను కొనేదేమో చాలా తక్కువ ముందు కూర్చోవడానికి తక్కువది టికెట్ తీసుకున్నాడు. కానీ వారన్నారు అందరం కూడా మనము మరి ఎగిరి మరి మంచి ఇక హైలో కూర్చుందాము, ఆ బాల్కనీలో కూర్చుందామని చెప్పారు. And we went there and we saw the movie and came back. I do not know what is the differences, all these things. అయితే అందులో మరి వ్యత్యాసం ఏమి నాకు అర్థం కాలేదు. అయినప్పటికీ కూడా వెళ్లి మేము అక్కడ చివర్లో బాల్కనీలో కూర్చొని ఆ యొక్క సినిమా చూసి వచ్చేసాం. I have seen people purchase a local ticket and jump into air conditioned cabin in the train. మనం ఎంతో మందిని చూస్తూ ఉంటున్నానండి. లోకల్ టికెట్ తీసుకొని మళ్ళా వారు ఏసీ బోగిలో ఎక్కి కూర్చుంటారు. Then give a money to the TT and some way we managed to get a seat. మరలా టీటీ గారికి డబ్బులు కట్టి మరి ఏదో రీతిగా మరి మేనేజ్ చేసి అక్కడ కూర్చోడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. Even people purchase the local ticket and jump into the second class. Some way they escape from the TT and they go to the bathroom and the TT comes and some way they adjust the seat and simply travel. మరి ఎంతో మంది మరి లోకల్ టికెట్ తీసుకొని ఆ తర్వాత మరలా రిజర్వేషన్ బోగిలో ఎక్కడము, టీటీ గారు వచ్చినప్పుడు దాక్కోవడం, బాత్రూంలో వెళ్ళిపోవడం ఇలా ఏదో ఒక రీతిగా వారు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారండి. ఇలాంటివి చేస్తూ ఉంటారు. Here we see a different prophet. He purchased the ticket, but he went to the deck. Deck means the last portion of the ship. కానీ ఇక్కడ చూసినటువంటి ప్రవక్తను మనం చూసినట్లయితే ఇతనైతే టికెట్ తీసుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆ యొక్క ముందు భాగంలో పై భాగంలో కూర్చోకుండా ఆ యొక్క కింది దిగువ భాగంలో మరి ఉండడానికి తను ఎన్నుకున్నాడు. I worked with the ship for 1 year. నేను ఈ యొక్క ఓడ విషయంలో ఒక సంవత్సరము నేను ఓడ రేవుల్లో పని చేశానండి. And when people do some mistakes, the punishment is to go work in the deck, the last portion of the ship. ఒకవేళ ప్రజలకు మరి ఎవరైనా పని చేస్తున్నట్లయితే వారికి ఏమైనా పనిష్మెంట్ ఒకవేళ శిక్షించడం ఏమైనా పనిష్మెంట్ ఇచ్చినట్లయితే ఆ యొక్క ఓడ దిగువ భాగంలో పని చేయమని వారికి అక్కడ ఇస్తారండి. It is a very bad work. It is a very dirty work. అక్కడ చాలా ఆ యొక్క మురికి పని ఎక్కువగా ఉంటుంది. అక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుందండి, కష్టతరంగా ఉంటుంది. Jonah selected to be there and I can see a humility. And also we can see he was afraid to go in his own class. అంతేకాకుండా మరి యోనా గారి జీవితంలో ఈ విషయం చూసినట్లయితే చాలా తగ్గింపును మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా తను వెళ్ళవలసినటువంటి వెళ్ళకుండా తను కూర్చోవలసిన ప్లేస్ లో కూర్చోకుండా మరి దిగువ భాగం ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. We can see a life of humility over there. ఇక్కడ చూసినట్లయితే చాలా తగ్గింపు జీవితాన్ని మనం చూడవచ్చండి. And Jesus is the model for all of us to follow. అదే రీతిగా ప్రభువైన యేసు వారు కూడా మరి మనం ఆయనని అంగీకరించడానికి కూడా ఆయనే మనకు ఒక మాదిరి అండి. He become a human being and as a servant for all of us. ఆయన ఒక మానవుడిగా అంతేకాకుండా ఆయన ఒక దాసుడిగా మనందరి కొరకు లోకానికి వచ్చాడు.
he had a life of humility. ఆయన జీవితం చూసినట్లయితే ఎంతో తగ్గింపు జీవితాన్ని మనం చూడవచ్చండి. You know, most of the time, uh, if chief minister's son or maybe minister's children, they wanted to live very high level, or maybe they want to study the best school in the city. చూడండి చాలా సార్లు మనం చూసినట్లయితే ప్రధానమంత్రులు గాని, అధికారులు వారి యొక్క పిల్లలను మనం చూసినట్లయితే వారి యొక్క పట్టణంలో ఉన్నతమైనటువంటి కళాశాలలో చదువుకోవాలని వారు ఆశపడతారండి. You know, all the ministers' children will study in private school, not in a government school. చూడండి ఎవరు మన గొప్ప అధికారుల పిల్లలు చూసినట్లయితే అందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదివేవారండి. కానీ గవర్నమెంట్ స్కూల్‌లో ఎవ్వరు కూడా చదివేవారు లేరు. Even the educational department minister children, they will study the best school, the private school in their city. మరి ఇక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో వాళ్ళు చూసినట్లయితే ఆ అధికారుల పిల్లలు కూడా మరి వారి బెస్ట్ స్కూల్‌లో మంచి స్కూల్‌లో మరి వారు చదువుతూ ఉంటారు ప్రైవేట్ స్కూళ్ళలో. Somebody told me, we don't want to study in a government school, but we want a government job. మరి కొంతమంది చెప్పారు మాకు గవర్నమెంట్ మరి స్కూళ్ళలో మాకు చదవడం ఇష్టం లేదు కానీ మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలైతే మాకు కావాలండి అని చెప్పారు. And the children who studied in the minister children doesn't want to go to the government school. They feel it is a lowest school in our country. మరి గొప్ప అధికారుల పిల్లల్ని మనం చూసినట్లయితే వారు ఎన్నడూ కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదవాలని వారు ఆశించారండి. ఎందుకంటే అది చాలా తక్కువగా అని వారు ఆలోచిస్తారు. తక్కువ స్థితి అని వారు ఆలోచిస్తూ ఉంటారు. Many times in our life, we don't want to be humble. We want to be, known as a great people. చాలా సార్లు మన జీవితంలో కూడా మనము తగ్గింపు అనేది మనకు ఉండదండి. మనం ఏదో ఉన్నతంగా చూపించుకోవాలి, ఉన్నతంగానే ఉండాలి అని ఆశిస్తూ ఉంటాం. In Jonah's life, we can see here he was very humble and purchased a ticket and went to the deck and stayed there. మరి యోనా గారి జీవితంలో చూసినట్లయితే చాలా మరి తగ్గింపు జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన టికెట్ కొన్నప్పటికీ కూడా వెళ్లి ఓడ దిగువ భాగంలో మరి ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. Third thing, మూడో విషయాన్ని చూసినట్లయితే Jonah chapter 1 verse 7. మొదటి అధ్యాయం 7వ వచనాన్ని చూసినట్లయితే Here we can see he accepted the loads because there was a big wind, and they were thinking, who is the cause for this? And then the Lord came to Jonah. ఇక్కడ మరి ఆ యొక్క చీట్లు వేసే విషయంలో చీట్ల కొరకు ఆయన అంగీకరించాడండి. అక్కడ పెద్ద గాలి తుఫాను వచ్చినప్పుడు వారందరూ చీట్లు వేయాలని ఆలోచించినప్పుడు దానికి ఆయన అంగీకరించాడు. When Lot came to his name, he accepted the Lord. ఎప్పుడైతే ఆ చీటి యోనా గారి పేరు పైన వచ్చిందో ఆ చీటిని అతను ఆ పేరును అంగీకరించాడు తన మీద వచ్చినప్పుడు. In the school or maybe anywhere in the company, if something goes wrong, because of us, we don't accept that we did it. చూడండి స్కూల్లో కానీ ఇంకా ఎక్కడైనా చూసినప్పుడైతే ఏదైనా ఒక విషయం మన ద్వారా సమస్య వచ్చింది అని ఇతరులు చెప్పినప్పుడు మనం దాన్ని అంగీకరించవండి. We also wonder, we say, no, not me, somebody else. మరి మనం అంటాం నేను కాదు ఎవరో ఇతరులై ఉండవచ్చు అని మనం ఎదిరిస్తూ ఉంటాం. We don't want to accept our fault. మన యొక్క మరి ఆ యొక్క తప్పులను మనం అంగీకరించమండి. But here we can see that Jonah said, it is because of me this great wind happened, I accept it. అయితే ఇక్కడ యోనా గారిని చూసినట్లయితే మరి గాలి తుఫాను కేవలం నా వల్లే వచ్చింది అని దాన్ని స్వీకరించాడండి. In book of Joshua chapter 6 we can see a great story. ఇక యెహోషువ గ్రంథంలో చూసినట్లయితే 6వ అధ్యాయంలో మనము కథను మనం చూడవచ్చండి. They captured the city of Jericho. అక్కడ యెరికో యొక్క సిటీని వారు చేపట్టారు. And they went to capture the city of Ai. అంతేకాకుండా హాయి యొక్క పట్టణాన్ని కూడా వారు స్వాధీనపరుచుకున్నారు. All know this background. Then they could not win the city of Ai. మరి యొక్క హాయి పట్టణాన్ని వారు గెలవలేకపోయారండి. What is the reason?
ఎందుకు? దాని యొక్క కారణం ఏంటి? There was one unfaithful Achan who stolen the things from that place. అక్కడ కారణం ఏంటంటే ఒక అపనమ్మకస్తుడైనటువంటి ఆకాన్ని మనం చూస్తామండి. ఆ స్థలంలోనేటువంటి వస్తువులను దొంగిలించినటువంటి వ్యక్తి. And God was not with them because there is one unfaithful man. కానీ దేవుడు వారితో లేడండి. ఎందుకంటే ఒకే ఒక అపనమ్మకస్తుడి వలన దేవుడు వారితో లేడు. And you see all through this life, I mean, we can see the life of Achan. Finally, they have to kill him by stoning him. మరి చివర్లో మనం చూసినట్లయితే మరి ఆకానును మరి రాళ్లతో రువ్వి అతన్ని చంపడం జరిగిందండి. No, he did not accept his fault. Rather, he's trying to justify himself. ఎందుకు అనంటే తన యొక్క తప్పును తను స్వీకరించట్లేదండి. దానికి బదులుగా ఇంకా తను ఏదో న్యాయం తీర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. You know, many times this is happened to so many Christians. మరి ఇది చాలా మంది క్రైస్తవులకు ఈ విధంగానే జరుగుతుందండి. When they make a mistake, they don't want to accept it. Rather, they put into somebody's head. ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు వారు దాన్ని స్వీకరించడానికి వారు సిద్ధంగా లేరండి. దానికి బదులుగా ఆ యొక్క తప్పును ఇతరుల పైన, ఆ నిందను ఇతరుల పైన వేస్తూ ఉంటారు. It is not only now, but from the beginning itself. మరి ఇది ఇప్పుడే కాదండి, అది ప్రారంభం నుండి ఇలాగే వస్తూ ఉంది. When God asked Adam, "Why did you eat this fruit?" Then he immediately said, "The lady, the woman who gave me, she gave to me. That's why I eat it." చూడండి, మరి ప్రారంభంలోనే ఆదాము గారిని దేవుడు అడిగాడు, ఆదామా ఎందుకు నువ్వు ఈ పండు తిన్నావు అని అంటే, నేను కాదు నీవిచ్చిన ఈ స్త్రీయే అని వెంటనే సమాధానం చెప్పేశాడండి. No, they blaming to one another. ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఉన్నారు. They did not accept, "Oh, we are sorry that we did it wrong." మరి మేము తప్పు చేస్తాము, క్షమించండి అని వారు ఒక మాట కూడా అనట్లేదు. I want to tell you, my brothers and sisters, the greatest victory in life is to accept our fault and confess it. మరి మీతో మరి ప్రియమైన సహోదరుల మీతో చెప్పాలనుకుంది ఏంటంటే, మరి గొప్ప విజయం ఏంటి అని అంటే మన యొక్క తప్పును మనం స్వీకరించడమేనండి. Rather blaming somebody else, if you did it, accept it. మరి ఇతరులను మనం నిందించే బదులుగా ఒకవేళ నువ్వు తప్పు చేసి ఉంటే ఆ తప్పును నువ్వు స్వీకరించు. When you are accepting, then there is a way of there is abundant grace the Lord will provide. ఒకవేళ నీవు ఆ తప్పును నువ్వు అంగీకరించినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క మహా కృప నీపై ఉంటుందండి. Here we see the prophet who was running away from God. He accepted that because of me, only this wind is taking place. ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రవక్త ఎప్పుడైతే అక్కడ గాలి తుఫాను జరిగిందో ఆ సమస్య వచ్చినప్పుడు అవును ఇది నా వల్లే అని దాన్ని స్వీకరిస్తున్నాడండి. Fourth thing we can see here, chapter 1 verse 9. నాలుగో విషయాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే మొదటి అధ్యాయం 9వ వచనంలో He said, "I am a Hebrew. అతను చెప్పాడు, నేను హెబ్రీయుడను. I fear the Lord." నేను దేవునికి భయపడువాడను. And he said, "I am the person who caused all these problems." అంతేకాకుండా తను ఏం చెప్పాడంటే ఈ సమస్యలన్నీ జరగడానికి నేనే కారణము అని అక్కడ సెలవిస్తున్నాడు. You know, many times we don't see who we are. చాలా సార్లు మనం ఎవరమో మనం గుర్తించమండి. Many times we don't accept that we are a Christian. చాలా సార్లు మనము క్రైస్తవులమని మనము అంగీకరించము. If somebody asks our name, we always tell sometime according to the situation, we'll tell our old name, our Hindu's name. చాలా సార్లు ఎవరైనా మన పేరును అడిగినప్పుడు పరిస్థితుల కొలది మన యొక్క పాత పేరును అనగా పాత పేరును మనం చెప్తూ ఉంటాం. Very difficult to accept who we are. చాలా సార్లు మనం ఎవరమో మనం అంగీకరించడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. Many times we are shy to tell that we are a Christian. మరి మనం ఒక క్రైస్తవులమని చెప్పుకోవడానికి చాలా సార్లు సిగ్గుపడుతూ ఉంటాం. I've been traveling all through this India, always in the train, most of the time in train. నేను ఎక్కువగా మరి భారతదేశంలో ఎక్కువగా నేను ట్రైన్ లో ప్రయాణం చేస్తూ ఉంటాను. As I travel, people ask me, "What are you doing?" చాలా సార్లు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రజలు అడుగుతూ ఉంటారు, మీరు ఏం చేస్తున్నారండి? I always tell I'm a pastor or I'm a Christian worker.
మరి ఎప్పుడు కూడా నేను చెప్తాను, నేనొక సేవకుడినండి, నేనొక పాస్టర్‌ని, నేనొక క్రైస్తవ పనిచేసే వ్యక్తినండి అని చెప్తాను. Many time I take my Bible and just put it on my seat, and while I'm traveling, I used to read. ఎక్కువగా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నా బైబిల్‌ని తీసుకుంటాను. మరి ఎక్కువగా నేను చదువుతూ ఉంటానండి నా ప్రయాణంలో. Let people know that we are a Christian. మరి ప్రజలు తెలుసుకోనివ్వండి మనం క్రైస్తవులమని. You know, many times the Peter denied Jesus Christ. ఎన్నో సార్లు పేతురు మరి దేవుణ్ణి వదిలిపెట్టాడండి. ఎన్నో సార్లు. He said, I do not know him. ఎన్నో సార్లు మరి నేను నా ప్రభువుని నేను ఎరగను అని చెప్పాడండి. The place where he could have been a great witness, but rather he denied Jesus Christ. చూడు, ఏ స్థలములో అయితే దేవుని కొరకు ఒక గొప్ప సాక్షిగా ఉండాలో అలాంటి స్థలములోనే అతను దేవుణ్ణి అంగీకరించానని చెప్పాడండి. We must recognize who we are and we must reflect who we are. మరి మనం ఎవరమో మనం తెలుసుకోవాలండి. అంతేకాకుండా మనము ఇతరులకు మనము ప్రతిబింబించాలండి. రిఫ్లెక్ట్ అవ్వాలి ఇతరుల జీవితాల్లో. Let us know during this pandemic year we are not able to share the gospel. Let our life itself become a gospel preaching. చూడండి, ఇలాంటి పరిస్థితులలో ఒకవేళ మనం బయటకు వెళ్లి బోధించకపోవచ్చు. అయితే ఇలాంటి సమయాల్లో మన జీవితమే ఒక సువార్తగా ఇతరులకు మారాలండి. No, some of the saddest thing is especially in Andhra Pradesh Christianity. మరి చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లో మరి చాలా క్రైస్తవుల జీవితంలో చూసినట్లయితే We follow exactly other religious people, some culture. కొన్ని మరి ఇతరులు మరి అన్య మతస్థులు పాటించినట్లుగా మనం కూడా పాటిస్తూ ఉంటామండి. But there is nothing biblical basis, but we try to make it is also biblical basis. దానిలో వాక్యానుసారమైనది ఏది ఉండదండి. అయినప్పటికీ కూడా వాటిని కూడా ఆ పద్ధతులను కూడా వాక్యానుసారంగా ఉండడానికి మనము అలా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. I feel, we are not reflecting the teaching of the Bible, rather we are following other religious customs. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతిబింబించడమే కాకుండా మరి ఇతర మతముల యొక్క వారి యొక్క పద్ధతులను మనము పాటించడం జరుగుతుందండి. Maybe some of you may be against of what I'm going to share now. మరి నేను ఇప్పుడు చెప్పబోయే విషయంలో మీరు కొంతమంది వ్యతిరేకించవచ్చు. But I have no problem. నాకే సమస్య లేదండి. But I understand this Annaprasannam or giving a first food to the child is followed by the Hindu custom. అయితే మనము బిడ్డకు 6 నెలలు వచ్చినప్పుడు అన్నప్రసన్న చేస్తారు కదండి. ఇది ఒక హిందూ ఆచారంగా ఉందండి. And we come into the Christianity and we become a big celebrations. ఇప్పుడు క్రైస్తవులు చూసినట్లయితే ఇది ఒక పెద్ద మరి సంబరాలు చేసుకునే రీతిగా ఉంటున్నారండి. Even so many other things which that other religions follow, we also follow. చూడండి, ఎంతమంది ఇతరులు మరి అన్యులు పాటించే పద్ధతులన్నీ కూడా మనం కూడా పాటిస్తూ ఉంటున్నాం. I told one of my friend, make some list of the things that we follow which is not biblical and write a book against it. మరి నేను నా స్నేహితుడికి చెప్పానండి, మరి ఏవైతే మరి బైబిల్ ప్రకారంగా లేవో అలాంటి ఆ పద్ధతులన్నీ ఒక లిస్ట్ గా రాసి ఒక బుక్ గా తయారు చేయమని చెప్పాను. Because when you are living in a village and if you don't live as the Christ likeness or biblical teachings, you are not reflecting the Christianity. మరి మీరు మరి గ్రామంలో ఉంటూ క్రైస్తవులుగా ఉంటూ మరి నిజమైనటువంటి బైబిల్ ప్రకారంగా నడుచుకోకపోతే మీరు మరి క్రైస్తవులుగా మరి ప్రతిబింబించలేరు, ఇతరులకు మాదిరిగా ఉండలేరు. Here we see Jonah. He said, "I am a Hebrew. I am a God's child." But I know that he accepted who he is. చూడండి, ఇక్కడ యోనా గారి జీవితం చూసినట్లయితే నేను ఒక హెబ్రీయుడను, మరి నేను ఒక సృష్టికర్త అయినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని ఆయన ఎవరో తను స్వీకరిస్తూ ఉంటున్నాడు, గుర్తిస్తూ ఉంటున్నాడు. The fifth thing we can see here in Jonah's life was he accepted the punishment. అంతేకాకుండా 5వదిగా చూసినట్లయితే అక్కడ వారు ఇచ్చినటువంటి శిక్షను కూడా తను అంగీకరిస్తున్నాడు. Jonah chapter 1 verse 12. ఇక్కడ మొదటి అధ్యాయం 12వ వచనంలో మనం చూడవచ్చండి. Take me up and throw into the sea. He said, give me punishment. తనేమంటున్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పారవేయండి అనగా ఆ శిక్షను కూడా తను అంగీకరిస్తున్నాడు. If he throw me into the sea will be calm. చూడండి, నన్ను ఈ సముద్రంలో ఎత్తి పడేస్తే ఆ సముద్రము నిమ్మలిస్తుంది, నిమ్మలంగా ఉంటుంది. I know it is happened because of me.
Therefore, I am willing to accept my punishment. నాకు తెలుసు ఇదంతా కూడా నా వల్లే జరుగుతుంది. కాబట్టి ఈ శిక్షను నేను అంగీకరిస్తాను అని చెప్తున్నాడండి. And we rarely do that one. అయితే మన జీవితం చూసినట్లయితే మనం చాలా తక్కువగా ఇలాంటి విషయాలు మనం చేస్తూ ఉంటాం. If we know the punishment is there, then we will try to escape the punishment. We tell lie, not me, somebody else maybe did it. చూడండి ఒకవేళ ఇక్కడ శిక్షించే విధానం ఏమైనా మనకు కనబడ్డదంటే వెంటనే ఆ శిక్ష నుండి తప్పించుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను కాదు ఇంకెవరైనా ఉన్నారేమో అని చెప్తూ ఉంటాం మనం. And Jonah said, "No, I am the cause of this problem. I throw me into the sea. I accept the punishment." అయితే యోనా గారి విషయంలో చూసినట్లయితే ఇక్కడ ఈ సమస్యకు కారణం నేనే కాబట్టి సముద్రంలో నన్నే ఎత్తి పారవేయండి అని ఈ శిక్షను తను అంగీకరిస్తున్నాడండి. He accepted the punishment with willingness. ఈ యొక్క శిక్షను తను చాలా మరి ఉద్దేశపూర్వకంగానే ఇష్టం చొప్పున అంగీకరిస్తుంటున్నాడు. Sometime in our India, unnecessary that traffic department give a punishment. చూడండి మన యొక్క భారతదేశం చూసినట్లయితే మరి అనుకోకుండా అనవసరంగా మన యొక్క ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మరి శిక్షిస్తూ ఉంటారు. Well, a long time back, we were driving in a national highway in Hyderabad. చాలా కాలం క్రితము మరి హైదరాబాద్ సిటీలో మేము నేషనల్ హైవే రోడ్ లో మేము ప్రయాణం చేస్తూ ఉంటున్నాం, డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను. The RTO caught all our papers. ఇక ఆర్టీఓ గారు మా పేపర్స్ అన్ని కూడా తీసేసుకున్నారు. And then one of the paper, I think it was in insurance, was expired. ఆ యొక్క ఇన్సూరెన్స్ అనేది మరి ఎక్స్పైర్ అయినట్టుగా మేము చూసాము. And he wanted to write a challan and to pay the money as a punishment. ఇక పనిష్మెంట్ శిక్షకు చలానా కట్టుమని తను చెప్పాడండి. And I said, we are very sorry, sir, and we are supposed to pay. We are willing to pay the punishment. The challan, but if we can give a grace, that we will pay immediately the insurance. మరి మేము చెప్పాము మనం క్షమించండి, మేము యాక్చువల్లీ ఇక ఇన్సూరెన్స్ కట్టాలి కానీ కుదరలేదు, క్షమించండి, అయితే మీరు ఏమైనా కృప చూపిస్తే మరి మేము ఇన్సూరెన్స్ మళ్ళా చేయించుకుంటామని చెప్పాను. But he said, based on the rules and regulations, you must pay challan. కానీ అతను ఏమన్నాడంటే మరి ఇక ఖచ్చితంగా మరి ఇక రూల్స్ ఉన్నాయి కాబట్టి మీరు చలానా కట్టాలి అని చెప్పాడు. I said, okay, go ahead, no problem. Then we paid a challan over there itself. మరి సరే మరి నేను అంగీకరించి వెంటనే అక్కడ చలానా కట్టేశానండి. Many times people try to escape giving money or bribe. They don't want to accept the fault. చాలా సార్లు మనము మన యొక్క తప్పులు మనము స్వీకరించడానికి ఇష్టపడమండి, డబ్బులు కట్టడానికి కూడా మనం ఇష్టపడము. Therefore, let us accept the punishment and try to please God based on our situations. మరి కాబట్టి మన యొక్క శిక్షను మనం అంగీకరించాలి. ఎలాంటి పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని సంతోషపెట్టడానికి మనం చూడాలండి. Sixth point, I want to say that Jonah was a very courageous person. ఆరో పాయింట్ నేను చెప్పాలి అని అంటే మరి జోనా గారు చాలా ధైర్యవంతుడిగా మనం చూడవచ్చండి. Jonah chapter 1 verse 17. 1:17 మనం చూడవచ్చండి. The Lord appointed a great fish to swallow up Jonah, and Jonah was in the belly of the fish for 3 days and 3 nights. మరి 17వ వచనం చూసినట్లయితే మరి దేవుడు ఆ యొక్క మాస్యమునకు మరి మాట ఇచ్చాడు, మృంగడానికి అనుమతించాడు. ఆ యొక్క చేప మృంగిందండి. 3 దినములు కూడా ఆ చేప కడుపులోనే యోనా గారు ఉన్నారు. Just imagine, he is facing a great punishment, but he faced with the courage. చూడండి అతను ఒకసారి ఊహించండి, అతను గొప్ప శిక్షను తను అంగీకరించాడు. అయితే చాలా చాలా భయంకరమైనటువంటి దానితో కూడా తను అయినప్పటికీ కూడా అంగీకరిస్తూ ఉంటున్నాడు, ధైర్యంతో ఎదుర్కొంటున్నాడు. The Lord has given a spirit of courage, not timidity. చూడండి మనకు కూడా మరి ధైర్యం గల ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడండి, పిరికితనమైన ఆత్మని ఇవ్వలేదు. The Lord wants us to be a witness even the difficult situations. మన కష్ట కాలంలో కూడా మనము సాక్షులుగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉంటున్నాడు. The opposite word for courage is fear. ఈ యొక్క ధైర్యమునకు మరి వ్యతిరేక పదము భయం అండి. Fear comes because we have very less faith. ఈ యొక్క భయం ఎందుకు వస్తుంది అంటే మరి చాలా తక్కువ విశ్వాసం ఉండడం ద్వారా భయం వస్తుందండి. The courage comes by the Spirit of God.
మరి ధైర్యం ఏ రీతిగా వస్తుందంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా ధైర్యం వస్తుందండి. Just imagine there was a great wind in the sea, and they throwing Jonah into the sea, but he faced with such a courage. చూడండి ఇక ఆ యోనా గారిని ఆ యొక్క పెద్ద సముద్రంలో పడవేయడం జరిగిందండి. ఆ యొక్క చేప కడుపులోకి కూడా మింగడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇవన్నీ సమస్యలన్నీ కూడా ధైర్యంతో ఎదుర్కొంటున్నాడు. A long time back, when Indira Gandhi was shot by some people in Sikh religion. మరి చాలా తర్వాత ఇందిరాగాంధీ గారు చాలా కాలం క్రితము మరి యొక్క సిక్ ప్రజల ద్వారా తను సమస్యలో పడింది. Sambeshanabdu, they killed her. ఎప్పుడైతే ఆమెను చంపేశారో The punishment was to hang two people. ఆ యొక్క ఇద్దరు ఎవరైతే చంపేశారో ఆ ఇద్దరికి కూడా మరి ఉరి శిక్ష వేయడం జరిగింది. I was just imagining the previous night, how they lived, how they slept in their cabin. I was really, thinking about them. మరి ఆ యొక్క మరి ఉరేసే ముందు ఆ నైట్ ఆ రాత్రి మరి ఏ రీతిగా వారి యొక్క విషయం ఉంది, ఏ రీతిగా వారు ఉన్నారు అని నేను వారి గురించి ఆలోచిస్తూ ఉన్నాను. According to the Indian constitution or Indian law, they can fulfill the desires of their hearts. మరి ఇండియా లా ప్రకారం అయితే వారికి ముందు వారి యొక్క హృదయ కోరిక వారి ఆశ ఏంటో వారు తీరుస్తూ ఉంటారు. They can eat any food they want. మరి వారు ఏ యొక్క ఆహారం కావాలో వారు ఇష్ట కలిగినటువంటి ఆహారం వారు భోజించవచ్చు. They can see the parents or wife and children, whatever they wanted to see. మరి తల్లిని గాని భార్యని గాని పిల్లల్ని గాని ఒకవేళ చూడాలంటే వారు చూడవచ్చు. But just imagine one night they are staying in that cabin. Next day morning they're going to die. The time they're fixed. చూడండి టైం అక్కడ ఫిక్స్ అయింది. ఉదయాన్నే మరి వారు మరి ఉరి శిక్షకు వారు సిద్ధపడాలి. అయితే ఆ రాత్రి వారు ఉంటున్నటువంటి ఆ క్యాబిన్ లో ఏ రీతిగా వారు జీవించారో ఒకసారి మనం ఊహించాలండి. I believe they lived with such a fear. మరి నేను అనుకుంటున్నాను చాలా భయముతో వారు నివసించి ఉంటారు. But few people, they never scared of it because they are faced with courage. మరి కొంతమంది మాత్రము అలా భయపడరండి. ఎందుకంటే వారు చాలా మరి ధైర్యంలో ఉంటారు. The Lord is looking for a person who has a courage to share about him or preach the gospel. మరి దేవుడు మరి ఒక ధైర్యవంతుల కొరకు ఎదురు చూస్తున్నాడండి. ఎవరైతే ధైర్యంగా సువార్తను ప్రకటించారో అలాంటి వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. Let us see others the boldness and learn from them and be a courageous person. చూడండి మనం ఇతరుల యొక్క ధైర్యవంతులుగా ఉన్న వారి నుండి చూసి మనం నేర్చుకోవాలండి ఏ రీతిగా మనం ధైర్యంగా ఉండాలో. Seventh thing we can see in Jonah's life was he was a praying man. 7 విషయాన్ని చూసినట్లయితే యోనా గారు ఒక మంచి ప్రార్థన వ్యక్తిగా మనం చూస్తున్నామండి. Chapter 2 we can see his prayer. 2వ అధ్యాయంలో తన యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. The only one person prayed in the belly of fish was Jonah. మరి ఒకే ఒక వ్యక్తి అండి చేప కడుపులో ఉండి ప్రార్థించినటువంటి వ్యక్తి అతను ఎవరు కాదు యోనాయే. People prayed in the train, car, bus, aeroplane, ship, church, mountain, valley, so many places, but the only one person prayed inside the belly of fish was Jonah. చూడండి ఎంతో మంది మరి ట్రైన్లలో, బస్లలో, కార్లలో, మరి మందిరాల్లో, పర్వతాలలో ఎక్కడ ఎన్నెన్నో స్థలాల్లో ప్రార్థించేవారిని చూసాం. కానీ ఒకే ఒక వ్యక్తి అండి మరి యొక్క చేప కడుపులో ఉండి ప్రార్థించినటువంటి వ్యక్తి కేవలము యోనాని మనం చూస్తున్నాం. And we can see a prayerful life. ఇతని జీవితంలో చూసినట్లయితే ఒక ప్రార్థన జీవితాన్ని మనం చూస్తున్నామండి. I'm not going to talk about the prayer because we all know about prayer. ప్రార్థన గురించి ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే ప్రార్థన గురించి మన అందరూ కూడా బాగా తెలుసు. By God's grace, I have initiated a prayer movement during this pandemic season. మరి నేను ఈ యొక్క పరిస్థితులలో మరి దేవుని కృపను బట్టి ఈ యొక్క ప్రార్థన సహవాసాలు కూడా ఎక్కువగా నేను ఏర్పాటు చేశాను. And we are going to celebrate 400 days of prayer on July 15th. మరి జూలై 15th మరి 400 రోజులు ఇలా ప్రార్థన చేయడంను మేము అందరం కూడా మరి సెలబ్రేట్ చేయబోతుంటున్నాం. It's people joined, especially Keralites joined from around India, almost 28 state people are joining in that prayer group and praying for India and praying for different needs.
మరి 28 రాష్ట్రాల నుండి దాదాపు మరి కేరళ 28 రాష్ట్రాల నుండి ఈ యొక్క ప్రేయర్ గ్రూప్‌లో జాయిన్ అయ్యారండి. అందరూ కలిసి భారతదేశం కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నారు. In July 15th, we are celebrating 400 days of prayer. మరి జూలై 15న మరి 400 దినముల ప్రార్థన ముగింపును మేము సెలబ్రేట్ చేయబోతుంటున్నాం. Prayer is always give a key to open the closed door. చూడండి ఎప్పుడు కూడా ప్రార్థన అనేది మరి మూయబడినటువంటి ద్వారమును తెరిచేటటువంటి ఒక కీ అండి. Nowadays, the Lord is answering so many of our prayers. ఈ దినాల్లో చూసినట్లయితే మేము ప్రార్థించిన ప్రతి అవసరతను దేవుడు జవాబిస్తూ ఉంటున్నాడు. Recently, one of my very close friend admitted in the hospital due to the COVID-19. మరి ఈ మధ్య కాలంలో నా యొక్క మరి స్నేహితుడు మరి ప్రాణ స్నేహితుడు మరి కోవిడ్ చేత బాధపడుతూ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడండి. And the doctor said it's only 50-50 chance. డాక్టర్స్ అన్నారు ఈయన కేవలము మరి సగం మేము ఇస్తాము, ఛాన్సెస్ లేవు అని చెప్పారు. Even the patient heard what the doctor says to his wife. మరి ఇక తన భార్యతో చెప్పినటువంటి మాటలు, డాక్టర్ చెప్పిన మాటలు ఈవెన్ పేషెంట్ కూడా విన్నాడండి. He was in ICU for almost 5 days. మరి 5 రోజులు ఐసీయూలో ఉన్నాడు. Left side people died, right side people died, opposite people died because of the COVID. చూడండి ఆయన వెనక ఈ యొక్క కరోనా చేత మరణిస్తూ ఉంటున్నారు. And he was so scared. చాలా భయపడ్డాడు. He was a pastor. ఆయన ఒక సేవకుడు. But we all prayed, Lord, deliver him from the ICU. అయితే మేమందరం కూడా ప్రార్థన చేశామండి. దేవా ఇక తనను ఇక ఐసీ నుండి తనను విడిపించండి అని మేము ప్రార్థన చేశాం. One day he was, morning he got up and his battery was down and there was no plug for charging. He got up and he went to another place for charging. మరి ఒక ఉదయాన్నే తను లేచాడు. తన యొక్క సెల్లో బ్యాటరీ తక్కువ ఉండడం వల్ల మరి ఛార్జింగ్ పెట్టుకోవడానికి మరొక ప్లేస్ కి వెళ్ళి పెట్టుకోవాలని వెళ్ళాడు. And he put off the phone. అక్కడ వెళ్ళి అతను ఫోన్ పెట్టాడు. He put off for charging. ఆ యొక్క ఛార్జింగ్ చేయడానికి ఆఫ్ చేసి పెట్టాడు. His son and his wife is calling and many time but phone was put off. మరి తన యొక్క భార్య కుమారుడు ఫోన్ చేస్తా ఉంటున్నారు కానీ అది స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. Then they thought he already gone. అయితే వారేమనుకున్నారంటే ఇక ఆయన చనిపోయాడు అనుకున్నారు. They came to the hospital after after some hours. మరి కొన్ని గంటల తర్వాత వారు హాస్పిటల్కి వచ్చారు. They already thought that he died and they had to prepare a funeral service. వారేమనుకున్నారంటే ఆయన చనిపోయాడు మరి అంత్యక్రియలు చేయడానికి చేయాలని వారు ఆలోచన కలిగి ఉన్నారు. And they went and talked to the doctor. He said he's alive, he's getting better. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారు అడిగారండి. అప్పుడు డాక్టర్ చెప్పాడు లేదు అతను బ్రతికే ఉన్నాడు, ఆయన ఇంకా బాగా అవుతున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పారు. Then why he is not picking up the phone? మరి అయితే ఎందుకు ఫోన్ ఆయన ఎత్తట్లేదు? Then doctor went on so that they put a phone for charge and he was sitting there and reading Bible. అతను మరి ఫోన్ ఛార్జింగ్ కొరకు పక్క బెడ్ దగ్గర పెట్టాడు, తను మాత్రం బైబిల్ చదువుతూ కూర్చున్నాడు. And when he shared his testimony, he was telling, it is not because of the medicine that I had, but the Lord's hand was upon me and healed me completely. మరి ఎప్పుడైతే అతను సాక్ష్యం చెప్తున్నాడు, ఇది మందులు కాదండి నన్ను స్వస్థపరిచింది, నిజంగా దేవుని యొక్క గాయపడిన కరుణ హస్తమే స్వస్థత హస్తం నన్ను స్వస్థపరిచింది అని చెప్పాడండి. The prayer we offer to God, God's hand is moving. చూడండి ఇప్పుడు ఏదైతే మన ప్రార్థన చేస్తున్నామో దేవుని హస్తము అదే మన పట్ల ఉందండి. As I said, God is not looking for a prayer warriors. God is looking for faithful prayer warriors. అదే నేను చెప్పిన రీతిగా దేవుడు ప్రార్థన యోధుల కొరకు కాదు కానీ మరి నమ్మకస్తులైన ప్రార్థన యోధుల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడండి. During this 400 days of prayer, we could see lot of miracles happening. చూడండి ఈ యొక్క 400 దినముల యొక్క ప్రార్థనలో అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యాలు మేము చూస్తూ ఉన్నామండి. I only skipped one day. 399 days I always join with the prayer. నేను కేవలం ఒకే ఒక రోజు నేను దీంట్లో జాయిన్ అవ్వలేదండి. 399 రోజు నేను జాయిన్ అయ్యానండి. Now 6 o'clock they started the prayer.
మరి 6 గంటలకు వారు ప్రారంభించారు. I told them I will join by 6:30. నేను చెప్పాను, నేను 6:30 కల్లా నేను మీతో జాయిన్ అవుతానని చెప్పాను. Now, what I wanted to say here, let us be a faithful prayer warriors, and the Lord hands will move by our prayers. చూడండి, మేము చెప్పాలనుకుంది ఏంటంటే మనము నమ్మకస్తులమైన ప్రార్థన వీరులుగా ఉండాలండి. తద్వారా దేవుని యొక్క హస్తాలు కనికరించబడతాయి, మన పట్ల ఉంటాయి. Lastly, an 8th point. 8వ పాయింట్ మనం చూసినట్లయితే The good things about Jonah, he reconciled with God. యోనా జీవితంలోని మంచి విషయాల్లో చివరిది మరలా దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడండి. You know, when prodigal son was coming back to his father, he confessed and reconciled with God, with his father. చూడండి, మరి తప్పిపోయిన కుమారుడు జీవితంలో కూడా చూసినట్లయితే తను మరలా తిరిగి తన తండ్రి యొద్దకు చేరుకున్నట్లుగా ఇద్దరు కూడా కలిసినట్లుగా మనం చూస్తున్నాం. Matthew chapter 5 verse 24 says, మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, when you come to offer a sacrifice to God, ఎప్పుడైతే మనము బలిని అర్పించడానికి వచ్చినప్పుడు, if your conscience is not, if you are not reconciled with your own brother, leave your sacrifice and go and reconcile with him and come back to me. ఒకవేళ మీరు ఆ యొక్క బలిని అర్పించడానికి వచ్చినప్పుడు మీ యొక్క సహోదరుడితో వైరం ఏమన్నా ఉందేమో అని మీరు గుర్తించినట్లయితే మీరు వెళ్ళి మొదటగా సమాధాన పడి రమ్మని అక్కడ సెలవిస్తుందండి. Therefore, let us reconcile with God and reconcile with the human being. కాబట్టి మనము దేవునితో సమాధాన పడాలి, అంతేకాకుండా మనుషులతో కూడా మనం సమాధాన పడాలండి. Therefore, when you study about one person, not only better to look about the positive things in his life rather than looking for negative things. చూడండి, ఒక వ్యక్తి జీవితాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రాముఖ్యంగా ప్రారంభంలో మనం అతన్ని అనుకూలమైనటువంటి విషయాలే మనం గుర్తించాలండి, చదవాలండి. కానీ మనము మరి యొక్క ప్రతికూలమైనటువంటి విషయాలను ఎక్కువగా మనము చూడకూడదు. Many times our character is we look others' fault, then we try to criticize them. ఎక్కువ సార్లు మనకున్నటువంటి అలవాటు ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తిలో ఎక్కువగా మనము వారి యొక్క తప్పులనే మనం ఎత్తిపట్టాలని చూస్తుంటామండి. తద్వారా వారిని మనం నిందిస్తూ ఉంటాం, ఎగతాళి చేస్తూ ఉంటాం. That's why I told this morning early in my talk, think positively, hear positively, see positively, speak positively, act positively. అందుకే ఉదయకాలం నేను చెప్పానండి, మనం ప్రతికూలంగా చూడాలి, ప్రతికూలంగా మాట్లాడాలి, ప్రతికూలంగా వినాలి, ప్రతికూలంగా ప్రవర్తించాలి అని చెప్పానండి. Therefore, let us look others good things and learn good things from them. కాబట్టి మనం ఇతరులను చూసినప్పుడు మనం వారిలో మంచి విషయాలను చూడాలి, మంచి విషయాలను మనం ఇతరుల నుండి నేర్చుకోవాలి. So Jonah was a disobedient prophet, but he had very good qualities in his life. చూడండి, యోనా గారిని చూసినట్లయితే ఒక అవిధేయ ప్రవక్తగా మనం చూసాం. అయినప్పటికీ కూడా చాలా మంచి విషయాలు ఆయన నుండి మనం నేర్చుకోగలుగుతున్నామండి. He paid the fare for travel. మరి అక్కడ డబ్బులు కట్టాడండి టికెట్ కి. He took a lowest place after paying the ticket. మరి డబ్బులు కట్టిన టికెట్ తీసుకున్నప్పటికీ కూడా ఒక దిగువ భాగమును తను ఎన్నుకున్నాడు. He accepted his fault. అంతేకాకుండా తన తప్పులను తను అంగీకరించాడు. He accepted who he is. మరి ఆయన ఎవరో తను అంగీకరించాడండి. He accepted his punishment. తన యొక్క శిక్షను కూడా తను అంగీకరించాడు. He was courage to face any punishment. మరి ఎలాంటి శిక్షనైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. He was praying to God for reconciliation. మరలా దేవునితో సంబంధాన్ని కలగడానికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. Finally, he reconciled and God used him mightily. మరి చివరిగా ఆయన దేవునితో సమాధాన పడ్డాడండి. దేవుడు అతన్ని గొప్పగా వాడుకున్నాడు. God cannot use the person who is not reconciled with God as well as with the human being. చూడండి, దేవునితో కానీ మనుషులతో కానీ సమాధాన పడనటువంటి వ్యక్తిని దేవుడు వాడుకోలేడండి. No, God definitely wanted to use the person who is reconciled with him and reconciled with man. మరి దేవునితోనూ మనుషులతోనూ సమాధాన పడినటువంటి వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా వాడుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాడు.
Thank you so much. May the Lord bless you and thank you for this opportunity. మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మంచి సమయానికి దేవునికి మహిమ. మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా మన ట్రాన్స్లేట్ స్వర్ణలత కూడా వందనాలు. Thank you. థాంక్ యూ Praise సార్. the Lord. ప్రైజ్ ది లార్డ్. Over to the MC who is doing the leading today. తిరిగి మరలా లీడ్ చేస్తున్నటువంటి సిస్టర్ గారికి మేము అప్పగిస్తూ ఉంటున్నాం. Thank you, Pastor Garu, for having a wonderful session. Today we learned a lot of things. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో అనేక విషయాలు మనం నేర్చుకుని ఉంటున్నాం. దైవ సేవకులు మన మైండ్లో ఉన్నటువంటి ఒక జోనా పైన ఉన్నటువంటి ఒక థాట్స్, మనకున్నటువంటి రాంగ్ ప్రీచింగ్ని అరెస్ట్ చేసేసి ఒక మంచి పాజిటివ్ థింకింగ్ని ఎలా మనము ఏ యాంగిల్లో మనం చూడాలని నేర్పించి ఉంటున్నారు. సో విన్నటువంటి వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపించిన ఎడల మీరు నేర్చుకున్నటువంటి విషయాలు టీం మెంబర్స్తో షేర్ చేసుకోవాల్సిందే క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ಇಲ್ಲ ಅರಿಗಿಲ್ಲ ಮುಟ್ಟಿದ್ದಕ್ಕೆ ఓపెన్ చేసి ప్రసంగించదు. పాస్టర్ గారు, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ఏం నేర్చుకున్నానంటే ఈ యొక్క యోనా జీవితం నుండి నేర్చుకున్నాను పాస్టర్ గారు. అయితే పాజిటివ్ థింకింగ్ ఎలాంటి సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా మనం పాజిటివ్ థింకింగ్ చేయాలనేసి నేర్చుకున్నాను. సో అంటే యోనా జీవితం గురించి నేను నాకు తెలిసిందైతే ముందుగా మీరు వాక్యాన్ని బోధించకన్నా ముందైతే నాకెలా తెలుసు అంటే యోనా అంటే దేవుడు ఏర్పరచుకున్నప్పటికీ కూడా దేవుని మాటకి లోబడలేదు. సో తర్వాతైనా తను అంటే చేపలోకి వెళ్ళిన తర్వాత తను ప్రార్థించిన తర్వాత ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి తర్వాత తను రియలైజ్ అయినట్టు ఈ విధంగా జనరల్ గా స్టోరీ ఈ విధంగా తెలుసు పాస్టర్ గారు. కానీ ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క పాజిటివ్ థింకింగ్ ఎలా ఉన్నదనేసి ఈ యొక్క దినాన్ని నేర్చుకున్నాను పాస్టర్ గారు నూతనంగా. అక్కడ మొట్టమొదటిగా తను అవిధేయత కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని పైన విధేయత చూపించినట్టు నేర్చుకున్నాం పాస్టర్ గారు. అయితే ఫస్ట్ గా ఆ యొక్క బలమైన పట్టణంలో ఆ యొక్క పట్టణాన్ని దేవుడు ఎన్నుకున్నట్టు అక్కడ ఉన్నటువంటి ప్రజల నిమిత్తమే ప్రార్థించేవానిగా యోనాను ఎన్నుకున్నట్టు నేర్చుకున్నాం పాస్టర్ గారు. అయితే ఈ యొక్క వ్యక్తి ఏ విధంగా అంటే గాడ్ చెప్పినట్టు స్టార్టింగ్ లో వినకపోయినప్పటికీ కూడా అనేకులు పాజిటివ్ గా వేరే వారిగా అంటే తర్షీషుకి తను వెళ్ళినట్టు అన్ఫెయిత్ గా ఉన్నట్టు అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. అయితే తను ఆ విధంగా మీరు తెలియజేసినట్టు ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడు. సో తను ప్రాఫిట్ గా కాదు అని అన్నప్పుడు అంటే ఈ యొక్క వ్యక్తి నుండి నేనేం నేర్చుకున్నానంటే తను ఆ విధంగా వినకపోయినప్పటికీ కూడా తన గురించి ఫర్దర్ గా తను విన్నట్టు ఉంది. అయితే ఈ యొక్క వ్యక్తి నుండి నేనేం నేర్చుకున్నానంటే తను వినలేదు. సో అదైనా బైబిల్లో లిఖితమైనదంటే మన జీవితంలో కూడా అట్టి వారిగా మనం ఉండొద్దు. సో అన్ఫెయిత్ గా ఉండొద్దు. అన్ఫెయిత్ గా ఉన్నాడు కనుక సో ఆ యొక్క వ్యక్తి జీవితం నుండి మనం ఇలా ఉండొద్దు. సో ఈ విధంగా ఉండాలి అనేసి ఆ విధంగా నేర్చుకున్నాం పాస్టర్ గారు. అంటే మనం ఎప్పుడు కూడా అన్ఫెయిత్ గా ఉండొద్దు, గాడ్ చెప్పిన మాటను వినాలి అనేసి నేర్చుకున్నాం పాస్టర్ గారు. లైక్ ఎగ్జాంపుల్ పౌలు, పీటర్, డేవిడ్ వీళ్ళు కూడా మిస్టేక్స్ చేసినప్పటికీ కూడా వీరి గురించి కూడా అక్కడ లిఖితమై ఉంటున్నది. అంటే వారి యొక్క జీవితం నుండి కూడా మనం నేర్చుకోవాలి, కానీ ఆ యొక్క మిస్టేక్ చూపించే వారిగా మనం ఉండొద్దు అనేసి నేర్చుకున్నాం పాస్టర్ గారు. అదే విధంగా మనం దేవునికి నమ్మకంగా ఉంటే ఆయన మనల్ని ఘనపరుస్తాడు అనేసి నేర్చుకున్నాం పాస్టర్ గారు. సో రెండవదిగా గమనిస్తే తను ఓడ భాగం లోపలికి అంటే తను టికెట్ తీసుకున్నప్పటికీ కూడా కింద పడుకున్నట్టు మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఆయనలో ఎంత తగ్గింపు, ఎందుకంటే తను ఆ విధంగా మిస్టేక్ చేశాడు కదా అనేసి మనం అలా కాదు, కానీ సో తన జీవితంలో ఎంత తగ్గింపు కలిగి ఉంటున్నాడో నేర్చుకున్నాను పాస్టర్ గారు. సో మన జీవితంలో కూడా తగ్గింపు స్వభావం అన్నది చాలా ఇంపార్టెంట్ అనేసి నేర్చుకున్నాను పాస్టర్ గారు. అదే విధముగా గాలి తుఫాను ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పటికీ కూడా తను చేసిన దాన్ని బట్టి ఆ యొక్క చీట్లు వేయమనేసి
తను ఒప్పుకున్నాడు. అంటే మనమైతే తప్పించుకోవడానికి ట్రై చేస్తాం. ఆ సిట్యుయేషన్‌లో. కానీ ఇక్కడ యోనా మాత్రం ఆ విధంగా చేయలేదు. కానీ దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి, సో, మనం మిస్టేక్ చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసేవారిగా ఉండాలి. సో, ఎన్ని మిస్టేక్ చేసినా కూడా దాన్ని ఒప్పుకోవాలి. సో, ఆడమ్ మిస్టేక్ చేసినప్పుడు హవ్వ పైన వేశాడు. సో, మనం అలా కాదు గానీ, సో, మనం మిస్టేక్ చేసినప్పుడు అవును నేను మిస్టేక్ చేశాను అన్న విధంగా మనం ఉండాలి. సో, ఏదైనా మనం యాక్సెప్ట్ చేసేవారిగా ఉండాలనేసి నేర్చుకున్నాను పాస్టర్ గారు. సో, తన మిస్టేక్ చేసినప్పటికీ కూడా పనిష్మెంట్‌ని తను స్వీకరించినట్టు మనం గమనిస్తా ఉంటాం పాస్టర్ గారు. తర్వాత పాయింట్‌ని చూస్తే. సో, మనము గూడా పనిష్మెంట్ ఆ యొక్క సిట్యుయేషన్ బట్టి దేవుని లోబడేవారిగా ఉండాలనేసి నేర్చుకున్నాను పాస్టర్ గారు. తర్వాత తను ధైర్యం కలిగినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తా ఉంటాం. సో, మన జీవితంలో కూడా ఎలాంటి సిట్యుయేషన్స్ అయినప్పటికీ కూడా మనము ధైర్యం కలిగి ఉండాలి అనేసి ఒక యోనా జీవితం నుండి నేర్చుకున్నాను పాస్టర్ గారు. సో, తర్వాత ఈ యొక్క వ్యక్తి ప్రార్థన పరునిగా ఉంటున్నాడనేసి నేర్చుకున్నాం పాస్టర్ గారు. అంటే అలాంటి సిట్యుయేషన్ అయినప్పటికీ కూడా తను ప్రార్థించే వ్యక్తిగా ఉంటున్నాడు. సో, కొన్ని సిట్యుయేషన్స్‌ని బట్టి మనము అలాంటి సిట్యుయేషన్స్ ఉంటే మనం దేవుడిని మర్చిపోయే వారిగా ఉంటామేమో గానీ, యోనా అయితే ఆ యొక్క సిట్యుయేషన్‌లో దేవునికి మొరపెట్టేవానిగా ఉంటున్నాడు పాస్టర్ గారు. సో, తన యొక్క జీవితం నుండి గూడా ఈ యొక్క మనము ప్రార్థించే వారిగా ఎలాంటి సిట్యుయేషన్ అయినప్పటికీ కూడా మనం ప్రార్థించే వారిగా ఉండాలనేసి నేర్చుకున్నాను పాస్టర్ గారు. తర్వాత తను సత్సంబంధిగా ఉంటున్నాడు గాడ్‌కి. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అయినప్పటికీ దేవుడు నన్ను దూరం చేశాడు గదా! సో, దేవుని మాట విననప్పటికీ ఆహ్, సో, దేవుడు ఈ విధంగా చేశాడు గదా! నేను ఇక్కడ ఈ యొక్క ఓడలోకి రావడం ఈ విధంగా జరిగింది గదా! సో, నేను దేవునితోని ఎందుకు మాట్లాడాలి అన్నట్టు ఉంటాయి మన థింగ్స్. కానీ ఇక్కడ యోన మాత్రం తన మిస్టేక్‌ని తను రెక్టిఫై చేసుకొని తను ప్రతి విషయంలో గూడా పాజిటివ్‌గా తను నడుచుకున్నట్టు, తర్వాత దేవునితో సత్సంబంధం కలిగించినట్టు మనం నేర్చుకున్నాను పాస్టర్ గారు. సో, మన జీవితంలో గూడా ఎప్పుడూ అంటే పాజిటివ్‌గా మనం ఆలోచించాలి. అందులో ఉన్నటువంటి నెగెటివ్స్ కాదు గానీ, నెగెటివ్స్ ఉన్నాయనంటే మన జీవితంలో ఒకటి అది సరి చేసుకోవడానికనేసి మనము అది రెక్టిఫై జేసుకోవాలి గానీ, సో, దాన్ని పట్టుకొని మనము ఫోకస్ చేయొద్దు. కానీ మనము ప్రతీది కూడా మనం పాజిటివ్‌గా తీసుకోవాలి. సో, ఈ యొక్క ఈ ఈ యొక్క యోనా గ్రంథం నుండి నేను నూతనంగా నేర్చుకున్నాను పాస్టర్ గారు. అంటే జనరల్‌గా నాకు ఈ స్టోరీ తెలుసు. సో, కానీ ఈ విధంగా గూడా ఆలోచించాడా అంటే ఈ విధంగా ఉందా అనేసి ఒక దినాన నూతనంగా నేర్చుకున్నాను పాస్టర్ గారు. థాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు నేర్చుకున్నటువంటి విషయాలు చక్కగా క్లుప్తంగా తెలియజేసినందుకు నిజమే కదండి. సో సచ్ ఎ బ్యూటిఫుల్ లెసన్ యూ టాట్ us పాస్టర్ గారు. రియల్లీ ఎగ్జాంపుల్ మనం 3D పిక్చర్ ని మనం గమనిస్తే XY యాక్సిస్ ని మనం చూస్తూ ఉంటాం. బట్ అక్కడ జెడ్ యాక్సిస్ కూడా ఉంటదని మనం మర్చిపోతా ఉంటాం. సో మనం ప్రతి ఒక్కరిలో మంచిని మాత్రమే చూడాలి. పాజిటివ్ వేలోనే చూడాలి. ఎప్పుడైతే మనం పాజిటివ్ గా చూస్తామో మనకు పాజిటివ్ గానే కనబడతారు అందరూ. సో ఏ విధంగా మనం చూసే యాంగిల్ ని దాన్ని బట్టి మనం మన యొక్క ప్రవర్తన అది కూడా డిపెండ్ అయి ఉంటది. సో రియల్లీ పాస్టర్ గారు, న్యూ థింగ్స్ టుడే వి లర్న్. నెవర్ హియర్ లైక్ దిస్ ప్రీచింగ్స్, లైక్ దిస్ మెసేజెస్. రియల్ గా జోనా లైఫ్ లో 8 పాయింట్స్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. బికాస్ సమ్ టైమ్స్ వినడానికి పాజిటివ్ గా థింక్ చేయడానికి ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ ప్రాక్టికల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ టఫ్. మనం ఆ విధంగా లైఫ్ లో అంటే ప్రాక్టికల్ గా చెప్పారు పాస్టర్ గారు. ఏ విధంగా అయితే టికెట్ విషయంలో కానీ వాళ్ళు ఆ విధంగా ఎస్కేప్ అయిన తర్వాత గాడ్ కి ఒబీడియంట్ గా మళ్ళీ వచ్చి తీసుకొని టికెట్ తీసుకొని, అంటే మనం మనుషులు చూస్తున్నారు కదా అని చెప్పేసి చూడట్లేరు కదా అని చెప్పేసి ప్రవర్తించడం కాదు. మన ప్రవర్తన అనేది గాడ్ చూస్తున్నారు. గాడ్ కి మనము ఫెయిత్ గా ఉండేవారిగా మనం ఉండాలి. సో మెనీ థింగ్స్ మనం ఈ యొక్క దినాన నేర్చుకున్నాం. పాజిటివ్ వేలో ఎలా థింక్ చేయాలి, ఎలా ఒబీడియంట్ గా ఉండాలి, హంబుల్ ఎలా తగ్గించుకొని ఉండాలి అనేసి ఇవన్నీ నేర్చుకొని ఉంటున్నాం. సో రియల్ గా పాస్టర్ గారు, మన మిస్టేక్స్ ని మనము ఎప్పుడు ఒబే చేసేవారిగా మనం ఉండాలి. మన యొక్క ఫాల్ట్స్ ని మనం యాక్సెప్ట్ చేసేవారిగా మనం ఉండాలని మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సచ్ వండర్ఫుల్ లెసన్ టుడే వి లెర్న్. రియల్ గా పాస్టర్ గారు, నెవర్ హియర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో మచ్ ఆఫ్ థ్యాంక్స్ పాస్టర్ గారు. ఎందుకంటే ఇటువంటి మనం అనేక ప్రీచింగ్స్ వింటా ఉంటాం, గాస్పెల్స్ వింటా ఉంటాం. బట్ మనము చెప్పడం కాదు కానీ మన యొక్క
టెస్ట్ మనీ షేర్ చేసుకునే దానికంటే ముందు మన యొక్క బిహేవింగ్, మనం థింక్ చేసే విధానం, దాంట్లోనే గాస్పెల్ షేర్ అవ్వాలని పాస్టర్ గారు తెలియజేశారు. సో లాట్ ఆఫ్ థింగ్స్ టుడే వి లెర్న్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ దిస్ వండర్ఫుల్ సెషన్. రియల్లీ థ్యాంక్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేయవలసింది. ప్రార్థన. అమ్మ అని మాట్లాడాలనుకుంటున్నాను. కంటిన్యూ అమ్మ. రవలి సిస్టర్ చేసిన తర్వాత పాస్టర్ గారు జాన్స్ అలెక్స్ గారు కూడా ప్రేయర్ చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా జీవాధిపతి అయిన తండ్రి, సర్వశక్తి కలిగిన యేసయ్య, సర్వాధికారి అయిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన ఈ విధంగా తండ్రి మా అందరితో ప్రభావం అనేక విషయాలు మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రం తండ్రి. దేవా, అనేక నూతన విషయాలు ప్రభావ మాకు నేర్పించినందుకే నీకు వందనాలు, కృతజ్ఞతలు నాయన. ఆయా ప్రభు ఎప్పుడు వినని క్రొత్త విషయాలు తండ్రి మా హృదయంలో నింపినందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, ఎదుటి వ్యక్తిలో నాయన మేము ప్రభా ఎప్పుడు నెగిటివ్ చూడకుండా తండ్రి ప్రభా ఎప్పుడు పాజిటివ్ చూడాలని, ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలని, అప్పుడే ప్రభా మీరు మమ్మల్ని వాడుకుంటారని ప్రభా మీరు తెలియజేశారు నాయన. నీకు స్తోత్రం తండ్రి. దేవ, మీ సన్నిధి నుంచి పారిపోయిన యోనాను తండ్రి మీరు తిరిగి మీ సన్నిధికి నడిపించారు నాయన. ప్రభా తిరిగి ఇంకొక ఛాన్స్ ఇచ్చారు నాయన. ప్రభా అదేవిధంగా దేవ ఎప్పుడైతే ప్రభా మేము మీ సన్నిధికి దూరం అవుతామో, ఎప్పుడు ప్రభా మీకు లోబడకుండా ఉంటామో, ఆ సమయాల్లో కూడా ప్రభా తిరిగి మాకు ఒక అవకాశాన్ని ఇస్తారు మీ సన్నిధికి చేరడానికి, మళ్ళీ ప్రభా మీకు లోబడడానికి మీ కృప చూపిస్తారని ప్రభా మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రం తండ్రి. దేవ, యోనాను మీరు ఏర్పాటు చేసుకుని తండ్రి అనేకులకు తండ్రి ఒక గొప్ప పట్టణానికి సువార్త ప్రకటించడానికి నాయన మీరు ఏర్పాటు చేసుకున్నారు నాయన. నీకు వందనాలు ప్రభా. తను ఒప్పుకోకపోయినప్పటికీ నీ తండ్రి, తను పారిపోయినప్పటికీ నాయన తిరిగి మీరు నడిపించారు ప్రభా. సువార్త ప్రకటించిన ఆయన ఆ పట్టణం అంతా మారడానికి మీ కృప చూపించారు నాయన. దేవ, ఏ విషయాల్లో ప్రభావ మేము లోబడక ఉంటున్నామో ప్రభావ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభావ. మీకు లోబడే బిడ్డలుగా ప్రభావ మేము ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా ప్రభా మీకు లోబడకపోయినప్పటికీ నీ తండ్రి యోనా అయితే తండ్రి ఎంతో ఫెయిత్ఫుల్ గా ఉన్నాడు తండ్రి. నీకు స్తోత్రం నాయన. ప్రభా అలాంటి ఫెయిత్ ని మాకును కలుగజేయండి. ఈ లోకంలో ఉంటున్నప్పుడు తండ్రి ఎక్కడ తండ్రి మేము తొట్టిల్లకుండా నాయన, ఎవరి దగ్గర తండ్రి అన్యాయంగా మేము జీవించకుండా తండ్రి నీతితో నిజాయితీతో తండ్రి మిమ్మల్ని రిఫ్లెక్ట్ చేసే బిడ్డలలాగా మేము జీవించడానికి మీ కృప చూపించండి. మా మాటలు మా ప్రవర్తనలోనైనా మీరు కనిపించలాగిన ప్రభావ మేము జీవించడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు నాయన. ఎసే తగ్గింపు స్వభావం కలిగిన యోనాని ఈరోజు మేము చూసాము తండ్రి. నీకు వందనాలు దేవ. ప్రభా తను ప్రభా ఒక గంభీరమైన దేవ ప్రవర్తన కలిగి లేడు కానీ తండ్రి తనను తాను తగ్గించుకున్నాడు నాయన. ఆ విధమైన స్వభావంను మాకు అనుగ్రహించండి. ఏ ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ నాయన, ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ నాయన ప్రభా మాకు ఏమి ఉన్నా లేకపోయినా తండ్రి ప్రభా మీ అందు మేము తగ్గింపు స్వభావం కలిగి జీవించే బిడ్డలుగా ఉండేలాగానే మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు తండ్రి. చేసిన తప్పుని ప్రభా అంగీకరించి దేవ పశ్చాత్తాపడ్డట్టుగా మేము చూసి ఉన్నాం తండ్రి. దేవ ప్రభా ఏదైనా తప్పు చేసినప్పుడు నేను చేయలేదు ప్రభా అనేసి ప్రభా మేము మాట దాటేయకుండా తండ్రి ప్రతి విషయంలో తండ్రి మేము ఈ తప్పు చేశామని మేము ఒప్పుకొని ప్రభా దాన్ని విడిచిపెట్టి తిరిగి ప్రభా మీ సన్నిధికి చేరులాగా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి విషయాల్లో తండ్రి నమ్మకంగా మేము ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మా ఐడెంటిటీ అనేది మీలో ఉంది తండ్రి. లోకంలో మేము జీవిస్తున్నప్పుడు లేదు మేము క్రిస్టియన్స్ కాదు అని ప్రభా మేము దేవా మా యొక్క ఐడెంటిటీని దాచిపెట్టే వాళ్ళుగా కాదు కానీ తండ్రి ఏసయ్యా అవును నేను క్రిస్టియన్ని, నేను దేవుని బిడ్డని అని ప్రభా మేము గర్వంగా చెప్పుకునే వారికి ఉండడానికి కృప చూపించండి. ఏ విషయంలో కూడా సిగ్గుపడకుండా తండ్రి ధైర్యంతో మేము ముందుకెళ్ళడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవ శిక్షను కూడా మేము స్వీకరించే వారికి ఉండడానికి సహాయం అనుగ్రహించండి. మీ గద్దింపుకు లోబడే బిడ్డలుగా ఉండడానికి కృప చూపించండి. ఎవరినైతే మీరు ప్రేమిస్తారో వారినే గద్దిస్తారని ప్రభావ మీ వాక్యంతో మరి మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఆ విధంగా తండ్రి మేము శిక్షకు లోబడి బిడ్డలుగా ఉండడానికి కృప చూపించండి నాయన. దేవ ప్రతి సిచ్యువేషన్ ఏ విధంగా ధైర్యంగా ప్రభు యోన ఎదుర్కొన్నాడో మా జీవితాల్లో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని కూడా తండ్రి మేము ధైర్యంగా ఎదుర్కోవడానికి కృప చూపించండి. అటువంటి ధైర్యం మాకు అనుగ్రహించండి. పిరికి ఆత్మను మీరు వాళ్ళకి పెట్టలేదు తండ్రి. నీకు స్తోత్రం నాయన. దేవా ప్రతి పరిస్థితిలో కూడా తండ్రి మిమ్మల్ని ఆనుకుని తండ్రి మీ అందే మా ధైర్యం ఉంది కాబట్టి తండ్రి మిమ్మల్ని చూస్తూ మేము పోరాడే వారికి ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవాయసే ప్రభా ఒక ప్రేయరింగ్ ప్రభా మ్యాన్గా మేము యోనాని చూసాం తండ్రి. తనైతే ఎంతో గొప్ప ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు తండ్రి. చేప కడుపులో ఉన్నప్పటికీ ఇక నా జీవితం అయిపోయింది ఇంతే అని అనుకోలేదు కానీ తండ్రి
ఆ పరిస్థితిలో కూడా తండ్రి మిమ్మల్ని ప్రార్థించాడు, మీపైన ఆనుకున్నాడు తండ్రి. అటువంటి గొప్ప విశ్వాసమును తండ్రి, నిరీక్షణను మాకు అనుగ్రహించండి. ఏ పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ తండ్రి ప్రార్థనను విడిచిపెట్టకుండా తండ్రి నిరంతరం మీ సన్నిధిలో ప్రార్థించే వారిగా మేము ఉండడానికి మీ కృప చూపించండి. ఎప్పుడైతే ప్రభు యోనా ప్రార్థించాడో మీ హస్తం తనపై ఉంచిన ఆయన మీరు విడిపించారు, నీకు స్తోత్రం తండ్రి. మేము ప్రార్థించినప్పుడు ప్రభు మా పైన కూడా మీ హస్తం ఉంచుతారని మీరు మాతో మాట్లాడారు నాయన, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నమ్మకమైన ప్రార్థన యోధుల గురించి ప్రభావ మీరు చూస్తున్నారు నాయన. అటువంటి బిడలుగా మేము ఉండబోతున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా ప్రభావ తిరిగి నీతో ప్రభావ సత్సంబంధం కలిగిన యోనాను మేము చూసాం తండ్రి, నీకు వందనాలు దేవా. నీ సన్నిధి నుంచి పారిపోయినప్పటికీ నీ తండ్రి తిరిగి మళ్ళా మీ సన్నిధికి వచ్చారు నాయన ప్రభా. మీకు ప్రభా లోబడి జీవించాడు నాయన. అదేవిధంగా తండ్రి మేమును తండ్రి మా సహోదరులతో కానీ తండ్రి, మా నైబర్స్తో కానీ తండ్రి, ఎవరితో కానీ తండ్రి ప్రభా విరోధం పెట్టుకోకుండా ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి, మరి ముఖ్యంగా మీతో ప్రభా సమాధానం కలిగి మేము జీవించడానికి కృప చూపించండి నాయన. ఆ విధంగా జీవించి తండ్రి మీ చేతిలో వాడబడే వారిగా మేము ఉండబోతున్నందుకే నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంత గొప్ప ప్రభా సందేశాన్ని మాకు అందించినందుకే నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినం నుంచి నాయన ఏ విషయంలో కానీ తండ్రి మేము నెగిటివ్ని చూడకుండా తండ్రి ప్రతి విషయంలో పాజిటివ్గా ఉండేవారిగా, పాజిటివ్ని మాట్లాడేవారిగా మీరు ఉంచబోతున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ముందున సమయాన్ని మీ చేతులకు సమర్పించుకుంటున్నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Please invite Benny Moses Pastor. Further, we will close the session. Loving Lord, Heavenly Father, we want to thank you for this morning. We thank you, Lord, for all those who joined today. Thank you, Lord, for helping me to share your word and helping Swarna to translate. And thank you for the message has been touched with the power. And I pray that, Lord, we may live accordingly. Not only we hear the message, but we will be able to practice it, Lord. When we think about others, when we see others, Lord, help us to see the positive thing, a positive life and positive way of thinking. Thank you, Lord, for this meeting. Bless all those who are organizing this meeting, and especially commit Rajesh into your hand, Lord, as he organizes every day and evening. May your grace will be upon him, Lord. Take care of his life, that he will be a blessing to many people. Amen. In Jesus' precious name I pray. Amen. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ సమాధానము కాపుదలను మనందరకు ఇప్పుడు సదాకాలము తోడేను కాక. ఆమేన్. 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 Amen. Amen. Praise God, sir. Praise the Lord. Praise God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క